హలో హాయ్ నమస్కారం, నేను మీ గాయత్రి భార్గవి. వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. నార్మల్గా ఒక మనిషిని కలిసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, కొత్తగా ఉన్నారు, కొంచెం పరిచయం చేసుకుంటాం, కొంచెం సేపు మాట్లాడతాం, దాని తర్వాత కాన్వర్జేషన్లోకి వెళ్తుంది. కానీ కొంతమందిని కలవగానే ఇట్టే అరే భలే ఉన్నారే వీళ్ళు, ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయామే అన్న ఒక ఆప్యాయత తెలియకుండానే వస్తుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక వీడియో జాకీగా, ఒక ఆడియో జాకీగా మంచి పేరు స్థానాన్ని సంపాదించుకుని నాకు తెలియని ఒక డైరెక్టర్గా, సినిమా డైరెక్టర్గా, ఒక యాక్టర్గా కూడా గుర్తింపు తెచ్చుకుని మనందరికీ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఒక పెద్ద స్టేచర్ ఉన్న ప్రోగ్రామ్ నుంచి వచ్చేసిన శేఖర్ భాషా is my guest today for my podcast. Hello Shekhar Bhasha. Hi Bhargavi, how are you? Very good, thank you. Long time, very happy to see you. Thank you, I reciprocate. అప్పుడెప్పుడు జెమినీ మ్యూజిక్ స్టూడియోలో ఉన్నప్పుడు అలా కలిసేవాళ్ళం. అలాగే ఉన్నారు, మీరు ఏం మారలేదు. మీరేంటండి, మీరు కూడా అలాగే ఉన్నారు. కొంచెం సైజ్ లోనే మారాను. మీరు సైజ్ లో కూడా అలాగే ఉన్నారు, అది చెప్తున్నా. ఓన్లీ జుట్టు సైజ్ పెరిగి కొంచెం చిక్కిపోయినంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ కి వెళ్ళి ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ఒక 10 కేజీలు తగ్గాను కదా. 10 kgs. నేను కూడా బిగ్ బాస్ కి వెళ్తే అయినా తగ్గుతానేమో అని నా ఫీలింగ్. ప్లీజ్ గో, కదా, ఖచ్చితంగా తగ్గుతారు. అన్డౌటెడ్ దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు బి. దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు రెడ్యూస్ వెయిట్ అంటారు. మంచిది. అసలు బిగ్ బాస్ ఏంటండి, అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? సెలెక్షన్స్ అనేవి ఎలా అన్నది చాలా ఒక క్రైటీరియా ఏమన్నా అదే అండి. దానికి వాళ్ళు కూడా ఏదో పబ్లిక్ డొమైన్ లో ఐఏఎస్ ఐపీఎస్ టెస్టులు పెట్టినట్టు పెట్టి తీసుకుంటే బాగుంటుందేమో. బట్ అలా ఏం లేకుండా జస్ట్ అవుట్ ఆఫ్ పాపులారిటీ ఇన్స్టాలోనో లేకపోతే యూట్యూబ్లోనో ఎవరు హల్చల్ అవుతున్నారు అండ్ అలాగే అన్ని రకాల కోణాల్లో నుంచి తీసుకుంటారు. లైక్ టీవీ యాంకర్స్, ఆర్జేస్, యూట్యూబ్ సెన్సేషన్స్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్స్, సో అన్ని రకాల వాళ్ళని తీసుకుంటారు. అండ్ దీంతో పాటు సీరియల్ ఆర్టిస్టులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. అండ్ వాళ్ళు పాపులర్ సీరియల్ ఆర్టిస్టులు కూడా తీసుకుంటున్నారు. సో అలా డిఫరెంట్. అంటే చాలా మంది బిగ్ బాస్ లో నెక్స్ట్ ఏంటి సెషన్ లో అయినా వెళ్ళాలని చాలా ఉరుతలుగుతూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు, ఎలా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దామని ట్రై చేస్తూ కూడా ఉంటారు. అండ్ ఇంకొక కేటగిరీ కూడా ఉంది, కేటగిరీస్ కాకుండా రివ్యూవర్స్. అందులో బిగ్ బాస్ షో చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళని కూడా వెళ్ళిన దాఖలాలు. సో ఇది కూడా ఒక ఛాన్స్ ఉంది అనమాట. చాలా ఛాన్స్. ఇది ఒక స్ట్రాటజిక్ గా బిగ్ బాస్ ప్లే. ఎందుకంటే రివ్యూవర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతారో ఆటోమేటిక్ గా అందరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు రివ్యూలు మొదలెడతారు. సో ఆటోమేటిక్ బిగ్ బాస్ రేంజ్ ఇంకా పెరుగుతుంది. సో ఎవరైనా వెళ్ళాలంటే ఇది కూడా ట్రై చేయండి, రివ్యూ చేయడం. అండ్ ఆఫ్ కోర్స్ యూ షుడ్ బి సమ్ సెన్సేషన్, అంతే. సో సెన్సేషన్ లేదా ఏం లేదంటారు ఫైనలీ. అలా అందరూ సెన్సేషన్ అవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జేస్ ఉన్నారనుకోండి, ప్రతి సీజన్ లోనూ 2-3 లేకపోతే ఒకళ్ళైనా ఆర్జే తీసుకుంటారు. సో అలా ఆర్జేకి ఒక రిజర్వేషన్ కేటగిరీ ఒకటి ఉందా, చేసుకుంది, సీరియల్ ఆర్టిస్టులకు ఉంది. అలా సో అందరికి ఒక్కొక్క కర్చీఫ్ ఉంది. ఇట్స్ ఎ ప్లాటర్. ఓకే. సో హౌస్ ద బిగ్ బాస్ హౌస్ అంటే మాకు కనిపించే బిగ్ బాస్ వేరు, టెలివిజన్ లో లోపల అయ్యేది వేరు. సో మాకు కనిపించేది మాకు ఎలాగో కనిపిస్తుంది, మేము మిమ్మల్ని అడగం. లోపల అయ్యేది ఏంటి, ఎందుకు అలా చిక్కిపోతారు వాళ్ళు? పాపం అన్నం పెట్టరా, లేకపోతే మీరు వండుకోరా, లేకపోతే అమ్మాయిలు వండుతారని మీరు చేస్తారా? ఫస్ట్ వెళ్ళేటప్పుడు ముసుగులు వేసేస్తారు. ముసుగులు వేసేసి నాగార్జున గారి దగ్గర స్టేజ్ మీద తీసుకెళ్తారు, ఇంట్రడక్షన్ అయిపోతుంది, మళ్ళీ ముసుగేస్తారు. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి తెలియదు, జస్ట్ ఇట్లా గేట్ ఓపెన్ చేసి ముసుగు తీసి వదులుతారు. వదలంగానే అప్పుడు మనకి ఒక స్విమ్మింగ్ పూల్, ఒక గ్రీనరీ, ఒక లోపల హౌస్, ఆల్రెడీ కొంతమంది 4-5 లోపల ఉంటారు, హల్చల్ చేస్తుంటారు. సో ఎప్పుడు తెలిసిన మొహం లేదు నాకు వెళ్ళేటప్పటికి. చాలా బిగ్ స్పేస్ అండి అది. బిగ్ స్పేస్ అండి. ఇట్ బిగ్ సమ్వేర్ అరౌండ్ ఒక కనీసం 200 SFT 400 SFT 200 SFT ఏంటండి, సారీ 20,000 అలా 20,000 పైనే ఉంటుంది ఇంకా. సో ఈ అంతే 20,000 to 30,000 ఉండొచ్చు. సో వెళ్ళంగానే ఇంకా మనకి ఫస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్ అది కనబడుతుంది, లోపల జనాలు. ఒక వెళ్ళాను, యా ప్లీజ్ కమ్ అని చెప్పి ఇన్వైట్ చేశారు. సో కొంతమందికి నేను తెలిసి నన్ను గుర్తుపట్టాను అనుకున్నా, కానీ నేను చూసి ఎవర్రా మీరంతా అనుకున్నా. సో ఒక్కడు తిరిగిరా అక్కడ. సరే అందరు పెద్దవాళ్ళు అయి ఉంటారు, మనం తెలిసినట్టు యాక్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఇప్పుడు అనవసరంగా ఇదైపోతామని చెప్పి అంటే బయట వచ్చే ముందు కొన్ని పేర్లు అనమాట, ఇవిగో వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని చెప్పి. తీరా వెళ్ళి చూస్తే ఓకే నిఖిల్ అనే అతని పేరు అయితే వినబడింది, మణికంఠ అనే పేరు కూడా వినబడింది. సో జస్ట్ అవి రెండు చూసాను, వాళ్ళ ప్రొఫైల్ చూసాను.
అంతకుమించి ఎక్కువ అంటే చూడలేదు. మిగతా వాళ్ళు ఎవ్రీబడి ఈస్ న్యూ టు మీ అనమాట. బేబక్క అండ్ ఆదిత్య ఓం వీళ్ళిద్దరూ నాకు బయట తెలుసు. బయట అంటే పర్సనల్గా కూడా కాదు. బేబక్క అయితే ఒకసారి ఇంటర్వ్యూ ఇట్లాగే రేడియోలో ఇంటర్వ్యూ చేశాను, మంచు లక్ష్మి వాళ్ళ ద్వారా బాగా ఫేమస్ అవడం వల్ల. బట్ ఆదిత్య ఓము లాహిర్ సినిమాలు చూశాను, అప్పుడు ఆయన గుర్తుపెట్టే ఓకే ఈయన హీరో కదా అని చెప్పి. బట్ మిగతా ఎవ్వరు తెలియదు అక్కడ నాకు, ఇంక్లూడింగ్ విష్ణుప్రియ. అంటే అన్ఫార్చునేట్లీ నేను ఇంట్లోకి వెళ్తే అంతా రింగ రోజెస్ అవే నడుస్తుంటాయి. పాపకు 3 ఏళ్ళు, ఇప్పుడు గుడ్డోడు. ఫస్ట్ నుంచి కూడా మా ఇల్లంతా లైక్ కిడ్స్ తోనే అనమాట. సో అలా నాకు ఎక్కువగా సీరియల్స్ లేకపోతే చూసే అవకాశం లేక వెరీ సారీ, బట్ దే ఆర్ ఈక్వల్లీ పాపులర్ అండ్ వెరీ రెస్పెక్టబుల్ దీంట్లోనే ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్ ఐ డోంట్ నో. ఈవెన్ ఆ సోనియా కూడా ఏదో ఆర్జీవీలో సినిమాలో ఒకటి చేశారు అని చెప్పారు, కానీ ఐ డెంట్ సీ. తెలియదు. అంటే మీరు వెళ్ళాక మేము చూసాం మిమ్మల్ని, వెళ్ళాక చక్కగా తెలుగులో చక్కటి సామెతలు కానివ్వండి, లేకపోతే పదాలు కానివ్వండి వాడడం, అండ్ అనుబంధపూర్వకంగా అండ్ ఆ సందర్భపూర్వకంగా మాట్లాడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే ఖాళీగా కూర్చుని పాపం డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఏమిటో మనం ఇల్లు వదిలేసి ఇలా వచ్చాము ఇక్కడ ఉన్నాము అన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ కొంచెం సరదాగా మాట్లాడి చేద్దాం అనుకున్న దానికి మీకు రివర్స్ అయిందని మా అభిప్రాయం. కరెక్ట్, అది స్ట్రాటజీ నాకు తెలుసు. అవునా? వచ్చిన 2వ రోజు ఎవడిందుకు అంత డల్గా ఉంటాడు, మనకంటే ఎక్కడ చూసినా అట్లా పోయి ఆ కెమెరాలతో మాట్లాడుకోవడం ఇట్లా చేస్తున్నాడు, ఏమిట్రా వీటి ప్రాబ్లం అనుకునేవాడు. ఆదిత్యం కూడా అంటే ఎక్కడో దూరంగా కూర్చొని అట్లా ఉండేవాడు. సరే నబీల్ పాపం కలవడానికి ట్రై చేస్తునేవాడు. సో మీరు ఆట ఆడడానికి వెళ్ళారు కదా, ఆట రూల్స్ ఏం లేవా? నేను ఏదో లైట్ తెలుసు, మరీ ఎక్కువ డీప్ రీసెర్చ్ చేసుకుని వెళ్ళా. కొంతమంది అయితే లిటరలీ బాగా రీసెర్చ్ చేసుకుని ఇగో ఇప్పుడు ఇట్లా ఆడాలి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుండే. నేను ఐ జస్ట్ గో అకార్డింగ్ విత్ ద ఫ్లో అనుకునే వెళ్ళా. దానికోసం నేనే ప్రిపేర్ అవ్వాలా. ఐ జస్ట్ వాంట్ టు షోకేస్ మై సెల్ఫ్, ఎంత సరదాగా ఉంటాను. ఇప్పటిదాకా నన్ను ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అలా చూసారు కదా, జస్ట్ ఒక కంప్లీట్ 180 డిగ్రీ షిఫ్ట్. అసలు యాక్చువల్ నేను అదే నాకు తెలిసిన శేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కానే కాదు. కరెక్ట్. ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే సరదాగా ఉంటారు. అంటే మిమ్మల్ని ఆర్జేగా ఎలా విన్నాము అండ్ వీడియో జాకీగా ఎలా చూసాం అంతే. కట్టే కొట్టే తెచ్చే అంతే. పని చేసావా వెళ్ళావా కథం అంతే. షోలో కూడా బాగా సరదాగానే ఉండేవాళ్ళం కాలర్స్ తోటి వాళ్ళతోటి. అదే ఇక్కడ కూడా, కాకపోతే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మాకు నచ్చింది ఎక్కువగా విపరీతంగా ఏంటంటే మీ భాష, మాట్లాడే పద్ధతి చాలా నచ్చింది. ఎందుకంటే తెలుగు మన భాషలో మన వాళ్ళు మాట్లాడడమే అరుదైపోయింది. అలాంటి సమయంలో మీరు అసలు మాకు రావయ్యా అన్నట్టుగా అనిపించింది. బట్ అది కొంచెం మన వాళ్ళకి కూడా ఉంటే అందరికి కూడా ఈ అభిమానం అనేది కొంతవరకు, అంటే అందరూ మన వాళ్ళే దేశంలో ఉండేవాళ్ళు, కానీ తెలుగు బిగ్ బాస్ అనుకున్నప్పుడు కొంత తెలుగు వాళ్ళకి కూడా గట్టిగా ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. మీరు చెన్నై కానీ లేకపోతే కర్ణాటక కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ భాష మీద ఉన్న ప్రేమ మనకి కనబడదు. మనది ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది, నార్త్ ఇండియా నుంచి ఈయన ఒరిస్సా నుంచి నైన్కా ఉంది, నార్త్ నుంచి ఈయన ఆదిత్య ఓం ఉన్నాడు, ఇంకా కన్నడ వాళ్ళు చాలా బెంగళూరు నుంచి ఉన్నారు. సో అక్కడక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. సో మన విశాల హృదయం అని గర్వపడాలి తప్ప ఎక్కడో ఈ అభిమానం పోతుందని ఒక చిన్న బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నది, మీరే భాష గురించి చెప్తున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంటారు అనమాట. బయటికి వెళ్ళినప్పుడు కూడా తెలుగువాడు ఇంకో తెలుగువాడు ఇద్దరు కలిసినప్పుడు కూడా హిందీ స్టార్ట్ అవుతుంది, ఇంగ్లీష్. ఆటో ఎక్కినా మనం హిందీ మాట్లాడాలి, వాడు తెలుగువాడు ఉండొచ్చు, మనం తెలుగు వాళ్ళు ఉండొచ్చు. సో ఏదో రావాలండి, గట్టి మూమెంట్ రావాలి, మనమే గట్టిగా ప్రయత్నం. అంతే అంతే. ట్రై డోంట్ క్రై. But having said that, I'm not against these people. ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు తెలుగు వచ్చి పార్టిసిపేట్ చేస్తుందంటే దే ఆర్ రెస్పెక్టింగ్ us అని అంతే. సో అక్కడి నుంచి వెళ్లే ముందర శేఖర్, వచ్చిన తర్వాత శేఖర్, ఏంటి డిఫరెన్స్? మారారంటారా? ఏమన్నా కొత్తవి నేర్చుకున్నారా? లేకపోతే ఎలా ఉండాలి, ఎలా అంటే మనం ఎక్కడికి వెళ్ళా వెళ్తే కొన్ని నేర్చుకుంటాం, కొన్ని ఓహో ఇలా చేయకూడదు అని తెలుసుకునే ఉంటాయి, కొన్ని ఓహో ఇలా చెయ్యాలా అని తెలుసుకునే ఉంటాయి. అదేంటంటే ఇది కొంచెం అంతకు ముందే తెలుసుకున్నాను, బట్ ఇక్కడ తెలియని వాళ్ళకి కూడా అది గట్టిగా నేర్పిస్తుంది. ఈ శత్రుత్వం అనేది క్షణికమే, మిత్రత్వం అనేది శాశ్వతం అనేది అక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు
అవుతాయి, లేదు బిగ్ బాస్ సిచ్యువేషన్స్ కల్పిస్తాడు, దానివల్ల నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా అని చెప్పి మనసులో పెట్టుకొని అలా ఉండకుండా తమ్ముడే ప్యాకెట్ అనుకున్నట్టుగా గొడవ తర్వాత మళ్ళీ సర్దుకుపోవడం అనేది ఇది చేయాలి. సో నేను ఒక పరిస్థితిలో ఇట్లా నామినేషన్ వేసుకొని మంచి హీట్ డెవలప్ అయిపోయింది కంటెస్టెంట్ మధ్య. నువ్వు వాడిని ఎందుకు నామినేట్ చేశాను, వాళ్ళు తప్పులు చేతకడం, వాళ్ళ తప్పుల గురించి చెప్పడం, ఈ దాన్ని ఏమంటారంటే స్నేహపూర్వక వాతావరణం లేదని నేను ఏం చేశానంటే అందరినీ కూర్చోబెట్టి ఒకరోజు ఒక చిన్న షో లాగా చేశాను అనమాట. మనం ఇప్పుడు టీవీ షో చేసినట్టు. తోచదు అక్కడ చాలాసేపు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఏమి ఉండదు. పొద్దున్న లేచి అటు ఇటు వేసుకొని తిరగడం, వంటగదిలో అవి చేసుకోవడం తప్ప. కూర్చోబెట్టి ఏంటంటే అవతల వాళ్ళ నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి చెప్పాలి, ఆపోజిట్ చూసారా వచ్చిందా. సో అలా అందరిలో ఒకళ్ళ మీద మంచి అభిప్రాయం ఎంత ఉంది అనేది బయటకు వచ్చింది అనమాట. ఇట్లాంటి చిల్లర పనులన్నీ చేశాను నేను. బట్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం నేర్చుకునేది జనరల్గా ఎవరైనా ఏంటంటే ఆ క్షణం కొట్టుకోండి, తర్వాత ఫ్రెండ్స్ అయిపోండి. ఇది లైఫ్లో కూడా అప్లై అవుతుంది. అంతే. బాగా చెప్పారు. అవును, తమ్ముడే ప్యాకెట్ అది సింపుల్గా చెప్పాలి. ఓకే. సో బయటకు వచ్చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న మన శేఖర్ భాష ఆర్జే వేరు, బిగ్ బాస్ శేఖర్ భాష ఆ ట్యాగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి నాలాగా చాలా మంది ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు, హల్చల్ చేస్తున్నారు. అంతా ఎలా ఉందంటారు, ఎలా తీసుకుంటున్నారు ఇప్పుడు? అంటే సడన్ చేంజ్ అయితే నాకేం లేదు, జనాలు గుర్తించే దాంట్లో చేంజ్ ఉంది. ఇంటర్వ్యూస్ అయితే బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఏ రేంజ్ లో ఉన్నాయో వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. వెళ్ళక ముందు ఇదే పనిలో ఉన్నాను. వేరే బోర్ అంటే సారీ చాలా జనరల్ గా అడిగాను. బోర్ కొట్టడం అంటే అదే రిపీటెడ్ గా క్వశ్చన్స్ వచ్చినప్పుడు బోర్ కొడుతుంది. బట్ ఏం చేస్తాం, ఇప్పుడు 18 ఏళ్ళు ఇండస్ట్రీలో బోల్డ్ మంది ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు పెట్టేసుకున్నారు. ఇంకా కాదనిలేము, కొంతమంది ఫ్రెండ్షిప్తో వెళ్తాం, కొంతమంది అభిమానంతో వెళ్తాం, ఇంకా అలా జరుగుతున్నాయి. ఒక శ్రీనగర్ కాలనీలోనే మన దగ్గర 200-300 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పి నాకు మొన్న తెలిసింది. సో బట్ అదొకటే కాకపోయినా ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఒకటే ఇంటర్వ్యూ మళ్ళీ కావట్లేదు. ఆ టైంలో ఏమైందంటే రాజ్ తరుణ్ సిచ్యువేషన్లో కేసు ఎవాల్వ్ అవుతుంది, కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, రకరకాల సాక్ష్యాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి, వీటిని అనాలిసిస్ చేస్తూ అలా అది ఒక వెళ్ళిపోయింది. తక్కువ నేను మధ్యలో మాయమైపోయింది బిగ్ బాస్కి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా కోసం అన్నట్టుగా ఇప్పుడు జానీ మాస్టర్, హర్ష సాయి కేసులు ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఇవి కూడా ఎవాల్వ్ అవుతున్నాయి, కొత్తవన్నీ వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం సెన్సేషన్స్, బ్రేకింగ్లు వస్తుంటాయి, వాటి గురించి విశ్లేషణలు ఇవన్నీ కూడాను. బట్ ఇదేమైనా ఇది ఒక ఇంటర్వ్యూ బోరింగ్ గురించి కూడా కాకుండా నాది జనాల్ని ఒక చైతన్యం చేయడం అనేది ఒక పాయింట్. ఏంటంటే సెక్షన్స్ ఏవైతే లేటెస్ట్గా బిఎన్ఎస్లో వచ్చిన 2 సెక్షన్స్ వాటి మీదని ఒక చిన్న పోరాటం లాగా మొదలెట్టాను నేను. ఆ 68, 69 లాయర్స్ కూడా చాలా మంది విశ్లేషించి ఇది చాలా అరాచకంగా ఉంది. ఇప్పుడు అంటే మొగుడు పెళ్ళాలు సంసారం చేసుకుంటూ కూడా ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఆవిడకి ఏదో రోజు కోపం వచ్చి మొగుడు నన్ను ఇవాళ నాకు ఇష్టం లేదు సంసారం చేయడానికి, అయినా కూడా ఇవాళ రమ్మన్నాడు నన్ను బలవంతంగా అని ఆవిడ ఏంటి ఇట్స్ నాట్ అమౌంట్ కాపురం చేయడం కూడా కాదు, జస్ట్ నన్ను బలవంతంగా చేయబట్టుకొని పిలిచాడు, నాకు ఇష్టం లేకపోయినా సెడ్యూస్ చేశాడు అని చెప్పి అనడాన్ని దానికి కూడా 5 to 10 years ఇంప్రెజన్మెంట్తో కేసులు పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ కంప్లీట్లీ బయాస్డ్గా ఉంది. సో దీని మీద అవగాహన అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవగాహన వస్తే జనాలైనా జాగ్రత్తగా ఉంటారు. 4-5 రకాల జాగ్రత్తలు ఉన్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండు, తిట్టించుకో, కొట్టించుకో, రివర్స్ అవ్వకు, లేకపోతే కంప్లీట్గా జైల్లో ఉండాల్సి వస్తుంది, లేదా పెళ్లి చేసుకోకు, ఇది ఇంకా బెటర్ జాగ్రత్త. సో ఏదైనా ఈ చట్టాల గురించి అవగాహన వెళ్తుంది అండ్ వాటిని మార్చుకోవాలనే ఒక సంచలనం తీసుకురావాలి. అసలు నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు నవరాత్రులన్నీ అమ్మవారిది ఉత్సవాలుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము, భద్రత ఎక్కువ ఉంది ఉమెన్కి అంటాము, ఇవన్నీ ఒకవైపు. అట్ ద సేమ్ టైం జరుగుతూనే ఉన్నాయి, మన న్యూస్లో చూస్తూనే ఉన్నాము రకరకాల అత్యాచారాలన్నీ. అవన్నీ పక్కన పెడితే మెన్ ఎందుకు అన్సేఫ్ గా ఉన్నారని మీకు అనిపిస్తోంది? మీరెందుకు వాళ్ళ పట్ల వాళ్ళ పక్షం తీసుకున్నారు? యాజ్ ఎ మెన్ ఆఫ్ కోర్స్ మీరు తీసుకుంటారు. ఉమెన్ మీరు చెప్పిన ఈ నవరాత్రులు లేకపోతే ఎక్కడైనా అల్లరి మొక్కలు లేకపోతే అత్యాచారాలు ఇవన్నీ వీటి గురించి అసలు పోరాటమే కాదమ్మా. అది అట్లాంటి దరిద్రుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. బట్ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే రిలేషన్లో ఉండి
ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు లవ్ చేసుకున్నాడు. తక్కువ ఒక రోజు వచ్చి వాడి మీద ఏదో గొడవ వస్తుంది, వాడు నాకు మల్లెపూలు తేలేదు, నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు, లేకపోతే ఏదో గొడవ అయింది, వాడు నా కాలు బేరానికి రాలేదు. నేను ఎందుకు రావాలి? వాడే రావాలి. పంతం వల్ల వచ్చి పెట్టిన కేసులు, లేకపోతే డబ్బుల వల్ల వచ్చిన పెట్టిన కేసులు. అంటే ఏదైనా అది పెట్టకుండా నన్ను కొట్టాడో తిట్టాడో కేసు పెట్టు. ప్రతిదానికి ఈ సెక్షన్స్ మిస్యూజ్ చేస్తున్నారు. లైక్ ఈ మిస్యూజ్ చేస్తున్నారని మీరు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. సో దాన్ని అంటే ఇది రివర్స్ లో కూడా లేదు. సపోజ్ ఒక పిల్లమే వాడిని టార్చర్ చేస్తుంది అనుకుందాం, ఉండరా? ఒకళ్ళైనా ఉంటారండి, ఎందుకుంటారు? సో వాడి చెప్పుకోవడానికి ప్లాట్ఫామ్ లేదు, వాడు వెళ్ళి కేసు పెడితే పోరా అంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. అంటే ఇక్కడ 2 రకాలు. మగాడిది ఏముంది, ఎట్టగొట్ట బతికేస్తాడు అనుకుంటాం, బతకనివ్వండి. కానీ వీళ్ళకి మగాళ్ళ వల్ల ప్రాబ్లం అయితే మగాళ్ళకి చట్టాల వల్లే ప్రాబ్లం అవుతుంది. అది కూడా తప్పు చేస్తే ఆ తప్పుకి నువ్వు శిక్షిస్తే పర్లా. ఏ తప్పు చేసినా సర్వరోగ నివారణలాగా అత్యాచారం, పెళ్ళి మొగుడు పెళ్ళాలు కూడా ఈ టైప్ కేసు పెట్టచ్చు. అంటే ఇంకా ఎక్కడ పోతుంది అంటే పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇటువంటి సెక్షన్స్ ఏమైనా పట్టుకొస్తున్నారని డౌట్ కూడా వచ్చింది. సో దీన్ని ఒక సిస్టమ్ కింద ఎందుకు చేయాలనుకోవట్లేదు? అంటే నాకు మీరు చెప్పినట్టు అమ్మాయిలకైతే ఒక ఫోరం ఉంది, ఏదో వాళ్ళు కలిసి చేసుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం, లైక్ వాయిస్ ఫర్ విమెన్ లాగా ఉంది, ఏదో ఉంది. అలాగ ఒక ఫోరం ఎందుకు చేసుకుని వై డోంట్ యు వర్క్ టుగెదర్? అది అలా చేద్దాం. సీరియల్ గారు ఉన్నారు కదా, ఆయన భార్య బాధితుల సంఘం అని ఒకటి పెట్టారు కొన్నాళ్ళు. బట్ ఈ అంటే ఎన్ని సంఘాలు పెట్టుకున్నా అల్టిమేట్గా అక్కడ ఢిల్లీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇది ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరు చూడలేదు జానీ మాస్టర్కి ఆవిడకి జరిగింది, ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఇది రివర్స్ లో జానీ మాస్టర్ పెట్టాడు అనుకోండి కేసు, ఈవిడ నన్ను హెల్ప్ చేస్తుంది, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. సో ఒకవేళ రివర్స్ లో జానీ మాస్టర్కి ఏదో అన్యాయం జరిగింది, ఆవిడ హెరాస్ చేస్తుందని చెప్పి జానీ మాస్టర్ కేసు పెట్టాడు అనుకోండి, కేసు రిజిస్టర్ అవుతుందా? ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు. ఎందుకంటారు? ఎందుకు అవ్వదు? ఎందుకంటే అది నేను దగ్గర నుండి చూశాను సిస్టమ్, మన పోలీస్ సిస్టమ్ ఇది అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలి అంటే అంత ఈజీ కాదు. నువ్వు పెడితే నువ్వు మగాడిరా అని చెప్పాడు నాకు. సో బట్ వేరే సెక్షన్స్లో పెట్టచ్చు, లైక్ లిటరలీ డ్రగ్స్ చేస్తున్నారు, లేకపోతే బట్ ఒక అమ్మాయి నన్ను ఏదో బ్లాక్మెయిల్ చేస్తుందో, హెరాస్ చేస్తుందో, ఇలాంటివి ఏదైనా పెట్టాలనుకుంటే మాత్రం అంత ఈజీ కాదు. అది మేము ప్రాక్టికల్గా తెలుసుకున్న సత్యం కాబట్టి దీని మీదే మనం జనాల్ని స్పృహ కల్పిస్తూ పోరాటం, చైతన్యం. సో ప్రస్తుతం ఏం లేదు కాబట్టి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఇది నేననేది ఇది కాదు. ఇవి ఎంతమందికి సొసైటీలు పెట్టి నాకు అంత ఓపికలు కూడా లేవు. మహా అయితే ఒక 3 నెలలు ఇది. ఈ 3 నెలల లోపల ఏదో ఎవడొచ్చినా రాకపోయినా నేనే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఢిల్లీకి ఒక ప్లకార్డ్ అయినా చూపించేసి వచ్చేస్తాను. ఆ రోజు నాతో ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి ఈ సమస్య తీవ్రత ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఎవడు లేడు అనుకోండి, సరే నా తృప్తి కోసం నేను ఒక ప్లకార్డ్ అయినా పట్టుకొని వచ్చేస్తాను. నేను అక్కడ అందరితో అయిపోయింది, నేను రుణం తీర్చేసుకున్నాను. నన్ను ఏదో మీడియా వాళ్ళు బాధ్యతగా ఇచ్చేస్తున్నారు అంతే. ఒక నిజంగానే అంటే నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను, మరి జనాలు కొంత గట్టిగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే ఇవాళ జనరేషన్ బిగ్ బాస్ దాకా వెళ్ళాను. బట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి బాధ్యతలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. బట్ ఇలాంటి కేసులు పెట్టుకోండి, దానికి వాడిని జైల్లో పెట్టి వాళ్ళ కాపురం రోడ్డుకి ఇచ్చి అంత దారుణం చేయాల్సిన పని లేదు బేసికల్లీ. ఆయన ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో సరే జరిగింది, ఏదైనా జరిగింది, బట్ నష్టపోయింది వాళ్ళ ఆవిడ, ఆ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారు. ఆవిడే కూడా మహిళే కదా, ఆ చిన్న పాప, 3 ఏళ్ల పాప. రేపు ఆవిడ స్కూల్లోకి వెళ్తే వాళ్ళకి జరిగేది అంటే ఒక చట్టంలో ఒక మగాడికి అగనెస్ట్ గా మనం ఏదో చేస్తున్నాం అనుకొని పోయి వాడి ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని కూడా మీరు హింసిస్తున్నారు. తెలియకుండానే పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మనం దీనికోసం నేను రాబోయే ఒక 3 నెలల్లో, ఎందుకంటే మా ఆవిడ తిరిగి వచ్చేస్తుంది పుట్టిన నుంచి, నాకు తర్వాత వాడిని ఎత్తుకొని వాడు రాత్రి నిద్రపోనేవాడు, ఇదంతా ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఏం చేసినా నాకు ఈ 3 నెలల టైం ఉంది, దీంట్లో చేసేసి గట్టిగా వచ్చి ఇంకా నేను ఏదో దీన్ని పెట్టుకొని నాయకుడిని అయిపోదామని ఇంకోటి నాకు అసలు ఇదే లేదు. ఎవరికైనా పెద్దానికి అప్పగిచ్చేసి భయ్యా ఇది మీరు టేక్ ఇట్ ఫ్రమ్ హియర్, బట్ గట్టిగా చప్పుడు చేయాలి, గట్టిగా ఢిల్లీకి వినబడే రేంజ్ లో చప్పుడు చేయాలి అనేది నా పాయింట్. ఓకే. సో పిల్లల గురించి చెప్పారు కాబట్టి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ పేరెంట్స్
నా అమ్మ హౌస్ వైఫ్, నాన్న ఇంజనీర్ కమ్ అడ్వకేట్ కూడా, ఆయన లాయర్. ఓకే. సో బేసికలీ ఇంజనీరింగ్ కేసెస్ చూస్తుంటారు. ఇప్పుడు రిటైర్ అయిపోయాక ఆయన హీస్ ఇంటూ ఆర్బిట్రేషన్ ఇవన్నీ చూస్తుంటారు. సో సో నాన్నగారు సపోర్ట్ కూడా ఉందా ఇందులో మీరు చేసే వాటిలో, ఆర్ అట్లీస్ట్ సలహాలు సూచనలు తీసుకుంటారా? ఆయనే చెప్తుంటారు, ఒరే ఇది చూసావా, ఎప్పుడైనా టిఫిన్ కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద అన్నప్పుడు, ఒరే ఇది చూసావా, ఈ సెక్షన్ కొత్తగా వచ్చింది, బిఎన్ఎస్ వచ్చింది చూసావా అంటే. ఇప్పుడు ఇది కాదు, ఎప్పటి నుంచో రేడియో షోలో చెప్పరా జనాలు కాస్త అవేర్నెస్ కల్పించు అని చెప్పి వాటి గురించి వీటి గురించి ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఈజ్ మై హీరో ఫస్ట్ నుంచి కూడా. అడ్వకేట్ గా ఆయన అంటే ఇంజనీర్ అయ్యి ఆయన మంచి పెద్ద పోస్ట్లో ఉండి తర్వాత కూడా ఆయన రిటైర్ అయిపోయే ముందు ఈ లా చేయడం, తర్వాత ఆయన అడ్వకేట్ అవ్వడం, ఇవన్నీ కూడా అనమాట. సో తర్వాత హీజ్ ఇంటూ రెగ్యులర్ కేసెస్ ఇవన్నీ కూడా. సో లైక్ అంటే ఈ వయసులో కూడా ఆయన కూర్చోరు కామ్గా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. హ్యాపీగా కూర్చొని సరదాగా టైం పాస్ లేదు ఆయనకి, అదే టైం పాస్ అనమాట. వెళ్ళడం, జాబ్, ఇప్పటికీ జాబ్ చేస్తూనే ఉంటారు. భార్య, లవ్ మ్యారేజ్ అండ్ బాబు, ఇప్పుడు రీసెంట్ గా బాబు, అంత 3 ఏళ్ళ ముందు కూతురు, పాప, కంప్లీట్ ఫ్యామిలీ. సో యాక్చువల్గా మళ్ళీ కూడా కూతురే కావాలనుకున్నాను నేను. నాకు కోపం వచ్చేసింది, కొడుకే కావాలి. డెలివరీ లోపల తీసుకెళ్ళేప్పుడు కూడా కొడుకు కావాలి రకరకాల మొక్కలు మొక్కేసుకుందిట. సో చూద్దాం ఇది ఎన్ని ఉంటుందో. తిరుపతి మొక్కట అది. సో అయిపోయింది అయితే, ఏమో. ఓకే, నైస్. సో మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జే అవుతాను, విజే అవుతాను అని ఎప్పుడైనా అనుకున్నారా శేఖర్ మీరు? లేకపోతే అనుకోకుండా వచ్చిన ఒక హవాలో వచ్చిందా? అంతే, నిజానికి అదే. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ లో ఉండగానే ఇంజనీరింగ్ చేశారా? ఇందులో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసి అక్కడెక్కడో కర్ణాటకలో చేసేవాడిని. వస్తూ హైదరాబాదా మీరు? నాన్న ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవుతుండేది ఇంజనీర్ కాబట్టి. నాన్న తిరగని ఊరు లేదు, అన్ని తిరిగాం, బట్ ఎక్కువ హైదరాబాదే ఉండేవాళ్ళం. హైదరాబాద్ ఉండేవాళ్ళం, మళ్ళీ తర్వాత ఎక్కడో ట్రాన్స్ఫర్ అయ్యేది ప్రాజెక్ట్ అని చెప్పి ఎక్కడో ఏదో దాని ఏమంటారు నల్లమల ఫారెస్ట్లు, ఇలా రకరకాల చోట్ల అయ్యేది. సో నా చిన్నతనం అంతా కూడా ఏదో వీధి బడుల్లోను, అక్కడ కాన్వెంట్ ఏదో ఒక చిన్న స్కూల్స్ అంతే. సో అలాగే జరిగింది, బట్ ఎక్కువ హైదరాబాద్. సో ఎలా అసలు ఫస్ట్ టైం ఎలా ఆపర్చునిటీ అనేది? అంటే ఒక్కొక్కసారి మనం వెతుక్కుంటూ వెళ్తాం, ఒక్కొక్కసారి అదే మన్ని వెతుక్కుంటూ వస్తాయి. నీకు ఎలా జరిగింది? అంటే అబ్బాయిగా పుట్టిందానికి అబ్బాయిలు ఎత్తుకొని వెళ్ళాలి, మనం ఎత్తుకుంటే. సరే, విషయం ఏంటంటే ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే ఈ పిచ్ ఉండేది, సినిమా తీయాలి. సినిమాలు చూస్తున్నప్పుడు నేనైతే ఇలా తీస్తాను అలా తీస్తాను అనుకుంటూ ఉండేది. సినిమా పిచ్ ఇంట్లోనా? మా మావయ్యలందరూ అదే. అబ్బో, మా అమ్మమ్మ వంటికి వెళ్తే మొత్తం పోస్టర్లే ఉండేది. ఒక్కొక్కళ్ళు మాకు మా మావయ్యలందరూ కూడా సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్ళేవాళ్ళండి సినిమాలకి, సెకండ్ షోలకి, ఫస్ట్ షోలకి. చిన్న ఉన్నప్పుడు కూడా. సో పిచ్ అనమాట. అంటే వాళ్ళంతా కాకినాడ బ్యాచ్. కాకినాడ జనాలే సినిమా పిచ్. సినిమా పిచ్ అంటే వాళ్ళకి థియేటర్లు అన్ని కూడా ఒకటే వీధిలో ఉంటాయి కాకినాడ. తెలుసు, మా పేరెంట్స్ సైడ్ కూడా అక్కడే, మా పెద్దనాన్న గారు పిల్లలందరూ అక్కడే. సమ్మర్ హాలిడేస్ కి అమ్మ ఇప్పుడు కూడా తీసుకెళ్ళేది అక్కడికి. ఇంకా అక్కడ అమ్మాయిలు ఏ పిచ్ అనమాట. మొత్తం ఒక్కొక్క మావయ్య ఒక్కొక్క హీరో ఫ్యాన్స్. మళ్ళీ అక్కడ ఫ్యాన్ వార్స్ కూడా ఉండేవి. ఒక ఆయన అప్పట్లో సుమన్ ఫ్యాన్, ఒక ఆయన కృష్ణ ఫ్యాన్, ఒకళ్ళు చిరంజీవి ఫ్యాన్, ఇలా ఉండేది అనమాట. అది ఫస్ట్ నుంచి అది. అలా సినిమాలు పిచ్చి. తర్వాత నేను తీస్తే ఇలా తీస్తాను అనేది ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చొని డిస్కషన్లు, క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకునే టైంలో అప్పటి నుంచి బాగున్నాయి నా ఐడియాస్ అని చెప్పి కొంచెం వాళ్ళు ఎంకరేజ్ చేయడం. అప్పుడే ఈ కుళ్ళు జోకులు అప్పుడు కొట్టేసేవాళ్ళు కొన్ని తట్టుకోలేక. సో ఇలా ఉన్న టైంలో ఏదో ఉంది మనం ట్రై చేయాలని చెప్పి కొన్నిసార్లు కాలేజ్ ఎగ్గొట్టి, కొన్నిసార్లు సెమిస్టర్ సెలవుల్లో అలా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఉంటే తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటే అక్కడెక్కడ ఫోటోలు వేయడం, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అక్కడికి న్యూస్ రీడింగ్ కావచ్చు, యాంకరింగ్ కావచ్చు. ఇంట్లో పడితే ఒక 4 ఫోటోలు తీపించుకోవడం, ప్రతి చోట పోయి వెనకాల ఫోన్ నెంబర్ అయితే టికెట్ వేయడం. సో అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు కొన్నిటికి. మరి కొన్నిసార్లు వర్కౌట్ అయ్యేది. కాలేజీలో ఉండేటప్పుడు కుదిరేది కదా, ఎగ్జామ్స్ ఆ టైంలో కొన్ని మిస్ అయిపోయేవి. కొన్ని ఏదో ఒకటి చేసుకొని ఎగ్గొట్టైనా సరే వచ్చి క్లిక్ పడ ఏం లేదు, అన్ని కొన్ని స్టార్ట్ అయ్యి ఆగిపోయేవి. సో అలా 2-3 జరిగినాయి.
తర్వాత జెమినీ మ్యూజిక్ కదా ల్యాండింగ్. అది ఇవన్నీ అయ్యాక లాస్ట్ ల్యాండింగ్ అది. అవునా? ఇవన్నీ అంటే ఒకసారి న్యూస్ రీడర్ ఆడిషన్ పిలిచారు మన ఖైరతాబాద్ ఈనాడు ఆఫీస్లో పిలిచారు. ఈ టపూరి జుట్టుకి మనం పెట్టలేమని చెప్పి పంపించేస్తారు. కొన్నిసార్లు గ్రీన్ జుట్టు వల్లే రాకపోయింది చాలా ఉన్నాయి. అవునా? లాంగ్వేజ్ బాగానే ఉండేది, సరదాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది. సో కాకపోతే న్యూస్ రీడింగ్ చాలా పద్ధతి కూర్చొని దాంట్లో వీటన్నిటికీ పెద్ద స్కోప్ ఉండేది కాదు. అక్కడ ఏదో కనబడుతుంటే చదవడం, స్క్రోలింగ్ వెళ్తుంటే అదంతా బాగానే చదివాను, చక్కగా చదివాను, తెలుగు బ్రహ్మాండంగా చదివాను. కానీ లుక్ సెట్ అవ్వలేదు, అది కూడా పోయింది. ఏదో ఒక సీరియల్ ఆలోచించలేదా నేను ఒకసారి ఒక పార్లర్కి వెళ్ళి సెట్ చేసుకోవాలి ఇలా సాయిబాబా లాగా కాకుండా అనిపించలేదా? అలా అయ్యో అప్పుడు స్ట్రైట్నింగ్ చేయించుకొని ఇట్లా అవి కూడా ఉండే. మీరు నా పాత ఫోటోలు లాగా ఉండేది. అన్ని రకాలుగా చేసాం మనం. సరే అది కొన్ని వర్కౌట్ అయ్యలేవు. ధర్మారపు సుబ్రహ్మణ్యం గారు ఏదో సీరియల్ తీస్తా అని చెప్పి అంటే అప్పుడు పిలిచారు, ఆడిషన్ పిలిచినప్పుడు ఆయన ఇక్కడ మన దిల్సుఖ్ నగర్ అవతల వాళ్ళు అక్కడికి పిలిస్తే అక్కడ ఆడిషన్ అయింది. దాంట్లో సెలెక్ట్ అయిన, దాంట్లో హీరోగా అన్నారు. అది కూడా బయటికి రాలేదు. మనకి జాతకం లేదురా అని చెప్పి అనుకున్నాను. ఇంట్లోనా అప్పుడప్పుడు కొన్ని అటెండెన్స్ షార్టేజ్ వచ్చి ఇంటికి నోటీసులు వెళ్ళి తర్వాత బాగా క్లాసులు పెట్టి ఇట్లా అయినాయి. బట్ సరే నేను గుట్లో మనం ఇదే ఇలా ట్రై చేసుకుంటూ తర్వాత అది 7 ఎపిసోడ్లో ఎంతో షూటింగ్ అయింది హీరోగా. బయటికి రాలేదు అది, అదేదో ప్రొడ్యూసర్ వాళ్ళకి ఇట్లా. తర్వాత ఏదో ఒక 2-3 దాంట్లో చిన్న చిన్న అంటే ఈ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్లు అలాంటివి వచ్చేవి. సో మీకు గుర్తుంటే అనూహ్య అని ఒక సీరియల్ వచ్చేది, శిల్పా చక్రవర్తి. దాంట్లో సమీర్ ఆవిడ భార్య భర్త. ఆవిడ వాళ్ళ ఆయన ఉడికించడం కోసం నన్ను బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేస్తుంది అనమాట. సో నాతో 2-3 సార్లు బైక్ రైడ్లు అలాంటివి ఉంటాయి. తర్వాత నేను కూడా ఆవిడ నిజంగానే ఇష్టపడుతుందని ప్రపోజ్ చేయాలన్నమాట. చేసే టైంలో చిచి నువ్వు ఇట్లా అడ్వాడు అనుకోలేదు, అదే మరి ఇన్నాళ్ళు నాతో తిరిగావంటే నేను ఒక తమ్ముళ్ళగా ఒక తమ్ముళ్ళగా అనుకున్నాను అనగానే ఓకే. తర్వాత అక్కడతో బాధపడి వెళ్ళిపోతాను, మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయా ఇంజనీరింగ్ చేసుకుంటూ. అదొక బిట్. అది అసలు వీడియో జాకీ అన్నది మనం వచ్చిన టైంలో కొత్తది. మనం అంటే మీరు నేను ఒకే టైంలో వచ్చాం, 2005-06 సేమ్ టైం. సో అప్పుడు చాలా కొత్త కదా అది. అవును, వీడియో జాకీ అప్పుడు బిగ్ థింగ్ అంతే. సో ఎప్పుడు కూడా 4 ఎపిసోడ్లు లేకపోతే 7 ఎపిసోడ్లు కొన్నిసార్లు బయటకు వచ్చేవి కావు. కొన్నిసార్లు ఏదో వచ్చింది అప్పానే కనబడ్డాను అంతే. సో ఆ ఏదో చిన్న ఆనందం ఉండేది. దానితో పాటు ఇంట్లో షంటింగ్లు కూడా ఉండేది, మొదలెట్టాడు వీడు అది అని చెప్పి. సో బుద్ధికి వెళ్ళి చదువుకో, అటెండెన్స్ షార్టేజ్ వచ్చేసి ఇలాంటివన్నీ ఉండేవి. ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ గ్యాప్ దొరికితే మళ్ళీ వచ్చేయడం. సో ఈసారి కింద టీవీలో స్క్రోలింగ్లు వస్తుంటాయి కదా, విజేఎస్ కావాలి అవును, కొత్తగా ఆదిత్య టీవీ స్టార్ట్ చేస్తాం, దానికి కావాలని దానికి వేసాము, కొన్నిటికి వేసాము. సినిమాలు కూడా కొన్ని వేసానులేండి. ఇప్పుడు అలా కొన్ని ఆడిషన్స్ చేసి ఆల్మోస్ట్ ఫస్ట్ షాట్ దాకా వెళ్ళి హీరోగా, తర్వాత క్యాన్సిల్ అయిపోయినవి కూడా కొన్ని ఉన్నాయి. బాగా డిసప్పాయింట్. నేను ఒక స్టేజ్లో ఏమనుకున్నా అంటే నీకు ఇది రాసి పెట్టి లేదు అని అన్ని శక్తులు బలంగా చెప్తున్నాయి, మూసుకెళ్ళి చదువుకో. యాక్చువల్గా కృష్ణవంశీ గారి దగ్గర కూడా వెళ్ళి ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్గా తెచ్చుకోమని అంటే ఆయన ఆల్రెడీ నా దగ్గర 12 మంది ఉన్నారు బాబు, టైం వేస్ట్, ఏం చేస్తున్నాను అంటే ఇంజనీరింగ్ చేస్తున్నా సార్ అంటే మూసుకొని పని చూసుకో, నాలుగు మాకు గడ్డి పెట్టి పంపించాడు ఆయన. సో ఎన్ని రికమెండేషన్లు పెట్టి తీసుకెళ్ళినా వర్కౌట్ అయ్యేది కాదు. సో అలా ఇంకా ఫైనల్గా ఇది వచ్చింది అనమాట. వీళ్ళు అంటే యాంకర్స్ కొంచెం స్టైల్గా టపోరి వీడే మనకు కావాలి, చాలా స్టైలిష్ గా ఉన్నారు. సో అలా పిలిచినప్పుడు ఇంకా అప్పటికి కూడా వీళ్ళందరిలోకి నేను బాగా బచ్చగాళ్ళ కనబడుతుండే, నువ్వు మిస్సాల నూతన అనమాట. అందరికి మంచి మంచి ప్రోగ్రామ్ ఇచ్చి నాకు హాయ్ బుజ్జి అని చిన్నపిల్లల ప్రోగ్రామ్ ఇచ్చి, సో ఇంకా అంతే, ఇంకా చిన్నపిల్లలతోటి వాళ్ళ ప్రోగ్రామ్స్ అనమాట. అలా స్టార్ట్ అయింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, సినిమాలను తిరిగావు, సీరియళ్ళని తిరిగావు, బట్ యాంకరింగ్
అంటే సినిమా అంటే అది 1 సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. సీరియల్ అంటే సరే తీసిన 1 నెల రోజుల రూపంలో రావచ్చు. ఇది ఇన్స్టెంట్, ఆన్ ద స్పాట్ ఇక్కడ చేస్తే ఎక్కడ కలవడదు, ఇది కదరా కిక్కు, బాగుంది, కరెక్ట్ ఫీల్డ్ లోకి వచ్చావు. అలా నేను విజయ్ రావడం జరిగింది తప్ప అనుకోని రాలేదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇది ఇలా పడింది. అప్పుడే కలుసుకునే వాళ్ళం కదా అక్కడ, మేకప్ రూమ్ దగ్గర, టచ్ అప్ రూమ్ దగ్గర. అక్కడ వీడేంటి ఇలా ఉండేవాడు అనుకునేవాళ్ళు. లేదు కరెక్ట్ గా చిన్నపిల్లలు చేసే ప్రోగ్రామ్ కి అలాగే ఉన్నాడు. టీషర్ట్ కూడా కార్టూన్ బొమ్మలు. ఫస్ట్ ఒక 6 నెలలు కొంచెం అంటే మాటలు బాగున్నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యేది కదా, చేతులు ఎక్కడ పెట్టుకోవాలి అర్థమయ్యేది కదా. ఇమ్మెచ్యూర్ ఇది అనమాట అప్పట్లో. ఇట్లా చేతులుండి ఇట్లా ఏం చేయాలి, వీడి ఏదో ఒకటి చేయాలి వీడికి చెప్పి ఏదన్నా క్యూబ్ అలాంటివి అని ఇచ్చాను. అప్పుడు ఆడుకుంటూ మెల్లమెల్లగా అలా ఒక 6 నెలలకి కొంచెం కాన్ఫిడెన్స్ రావడం ఎంతో జరిగింది. బట్ థ్యాంక్స్ టు దెమ్ ఫర్ బేరింగ్ మీ. అంటే కొంత బాడీ లాంగ్వేజ్లో అటు ఇటు తేడా ఉన్నా కూడా, అంటే కొంతమంది యాక్టర్స్ ఇలాగే ఉండిపోతారు కదా, ఆ టైప్ లో స్టిఫ్నెస్ లేకుండా. స్టిఫ్నెస్ నేను జెమినికి చాలా అలా దట్వే, అంటే మనంతా గ్రూమ్ అవుతున్నాం కదా ఆ స్టేజ్ లో. ఆ గ్రూమింగ్ స్టేజెస్ లో ఇలా కాదు ఇలా అని చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. ఎవరండి డబ్బులు ఇచ్చి నేర్పుతారు? కరెక్ట్. సో అప్పట్లో మాకు 15 రోజులు అయితే ట్రైనింగ్ ఇచ్చారు. కానీ సరే ఏదో ఒకటి వీడేదో పిచ్చి పిచ్చి జోకులు వేస్తున్నాడు, బాగానే ఉండి వస్తుంది లేదు ఏదో ఎంటర్టైన్మెంట్ అని వదిలేరు. కానీ అప్పట్లో దట్ వాజ్ ఎ సెన్సేషన్. ఆసియా టీవీ అప్పుడు బయట పెద్ద పెద్ద హోర్డింగ్లు, మీ ఇంటికి వచ్చావు, మీ నటి ఇంటికి వచ్చావు అని ఉండేది. అండ్ జనాలు గుర్తుపడడం మొదలైంది. అంటే వెరీ పాపులర్ అనమాట ఆ టైంలో. అది కూడా ఫ్రీ టు ఏదో ఉండింది. తర్వాత ఇప్పుడు పెయిడ్ చేశారు. అప్పటిదాకా మేము 9 నెలల పాటు వీఆర్ స్టార్స్ అనమాట. ఒకసారి ఎప్పుడైతే పెయిడ్ అయిపోయిందో అన్ని చోట్ల మాయమైపోయింది, మెల్లగా రీచ్ తగ్గింది, ఇలా అయిపోయింది. బట్ అప్పటిదాకా బస్సులో పోతుంటే పక్కన ఫస్ట్ నా ఫ్యాన్ వాడి పేరు ప్రవీణ్, పక్కన కూర్చుని వాడు ఇట్లా చూశాడు, వీడే కదా చూస్తాడు. 2 సార్లు చూసాడు, నువ్వు నేనే అవ్వాలనుకుంటున్నాడు. సో మనకి అదే దీంట్లో అదే బిల్డింగ్ లో కింద ఎఫ్ఎం వచ్చింది. సో ఎవరన్నా వీళ్ళు పనికి వస్తారా పట్టరండి అంటే, పలానా వాళ్ళు బాగా మాట్లాడతారు పట్టుకెళ్ళండి అంటే ఆడిషన్ అయింది. వెంటనే రైట్ ఎక్కిచ్చేద్దాం వీళ్ళు అనుకున్నారు. నేను కూడా ఎఫ్ఎం అంటే ఇంకొక అప్పట్లో ఇంత ఉండే శాలరీలు తక్కువగా ఉండేవి కదా, అందులో మగవాళ్ళకి ఇంకా తక్కువగా ఉండేది. సో ఆ టైంలో ఎఫ్ఎం కూడా కాస్త ఎంతో కొంత ఇదవుతుంది అని చెప్పి చేరా. అంతేగాని ఎఫ్ఎం ప్యాషను ఆర్జే అవ్వాలి అలాంటిది ఏం లేకుండా. బట్ ఎఫ్ఎంలో వచ్చి కివ్వు కేక మొదలెట్టాను, మీకు గుర్తునే ఉంటుంది. కివ్వు కేక ఎంత పాపులర్ అంటే అప్పట్లో పవర్ స్టార్ గారి పాట అది, కివ్వు కేక అని. అసలు ఆ టైటిల్ ఎందుకండి పెట్టారు? నేనా నా మాటలు ఊతపదంలా వచ్చేదనమాట. అది కూడా నాకు ఎక్కడో అంటుకుంది అలా. ఇది ఎందుకు అంటే నేను అంటే నలుగురు క్యాచ్ చేసి వాళ్ళు కూడా వాడుతున్నారు, ఇది బాగుంది. యాక్చువల్లీ నా ప్రోగ్రామ్ టైటిల్ కివ్వు కేక పెడదామని చెప్పి నేను అనుకున్నా. మా స్టేషన్ హెడ్ ఆయన అడిగితే ఇది కొంచెం పెట్టుగా ఉంది, ఏదో కివ్వు కేక్ అంటే ఏదో ఇదిగా ఉంది అంటే, ఆయన సగం తెలుగు సగం తమిళ్ అనమాట. మనకంతా నెట్వర్క్ పుణ్యమా అని మీకు అర్థం కాదు సార్, వాళ్ళని వెళ్ళి అడిగి చూడండి అని చెప్పి కొంచెం చనువు తీసుకున్నాను. సరే మార్కెటింగ్ వాళ్ళని వెళ్ళి పిలిచి ఏమంటారంటే కొంత అటు ఇటుగా ఉండండి. లేదు సార్ నాకు గట్ ఫీలింగ్ సార్ జనాల్లోకి వెళ్తుంది సార్ అది అంటే, సరే ఒక పని చేయి, ప్రోగ్రామ్ పేరు పెట్టకు, నువ్వు ఏదైనా ట్యాగ్ లైన్లు ఉంటాయి కదా అలా ఏదైనా పెట్టేసుకో నువ్వు అని చెప్పంటే, అప్పుడు శేఖర్ మామ కివ్వు కేక అని పెట్టుకుని వచ్చాను అనమాట. తెల్లారిందా మామ అనేది ప్రోగ్రామ్ పేరు పెట్టారు. అలా అల్లు అర్జున్ గారితో స్టార్టింగ్ డే ఫస్ట్ ప్రోగ్రామే ఆ రోజు. అప్పట్లో దేశముద్రు రిలీజ్కి సిద్ధంగా ఉంది. అటు అల్లు అర్జున్ ఇటు నేను కూర్చొని ఇంటర్వ్యూ, ఆయన అసలు ఫుల్ ఇంత జులపాలు వేసుకొని అక్కడ స్టార్ట్ అయిన ఆయన లెగ్ పుణ్యమై ఉంటే తెలియదు కానీ ఆ కివ్వు కేక ఏ రేంజ్ లో దద్దరిల్లిందంటే ఇట్ వెంట్ వైరల్. నాకు విజయ్గా సంవత్సరం వచ్చింది, నాకు ఇక్కడ 2-3 వారాల్లో ఎఫ్ఎం లో మంచి పాపులారిటీ వచ్చేసింది. అండ్ తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్. అప్పుడు నాకు అంటే ఫస్ట్ టైం మీరు అల్లు అర్జున్ లాంటి మనిషిని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఎంతో హోంవర్క్ అయి ఉండాలి. హోంవర్క్ తో పాటు ఒక ధైర్యం ఉండాలి. బిడుకుగా లేదు, ఎందుకంటే అప్పటికి నాకు ఆర్జేగా కొంచెం కాన్ఫిడెన్స్, యాంకర్ గా ఉన్నాను కాబట్టి నాకు కాస్త ఉండింది. అప్పటికే కొంతమంది స్టార్స్ కూడా ఇంటర్వ్యూలు అన్ని కూడా జెమిలో చేసి ఉన్నాయి. అలా కాస్త కాన్ఫిడెంట్ గానే చేశాను. బట్ నాకు అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, నేను ఏదో
యాంకరింగ్ అంటే కనబడతాం వినబడతాం కాబట్టి పెద్ద ఇది అనుకున్నాను. అక్కడ వచ్చింది నాకు 4 రోజులు ఇక్కడ వచ్చింది. 4 రోజులు కూడా లేదు కరెక్ట్గా చెప్పాలంటే. ఇన్స్టంట్ పాపులారిటీ అనమాట. అప్పట్లో ఇప్పటికన్నా ఎఫ్ఎం చాలా ఉధృతంగా ఉండేది. ఇప్పుడంటే ఫోన్లో ఎఫ్ఎం యాప్లు మాయమైపోయినాయి, అందరూ యూట్యూబ్లో చేసి అలా వెళ్ళిపోయారు. కానీ అప్పట్లో ఎఫ్ఎం పెచ్చ క్రేజ్ అనమాట అసలు. దెబ్బతో ఆ కెవ్వు కేక కూడా వైరల్ అయిపోవడంతో నెక్స్ట్ లెవెల్కి సినిమాలు వచ్చినాయి, పాటలు వచ్చినాయి. కెవ్వు కేక అనే సినిమా వచ్చింది తేజ గారిది. అండ్ ఇంకా కెవ్వు కేక అనేది ప్రోగ్రామ్, టీవీ టైటిల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. చాలా మందికి శేఖర్ భాష అని తెలియదు కానీ కెవ్వు కేక మాత్రం వెళ్ళిపోయింది జనాల్లోకి, జాతికి అంకితం అయిపోయింది. ఇంకా శేఖర్ నుంచి భాష ఎందుకు? అది రజనీకాంత్ భాష. శేఖర్ భాష అది చాలా మంది అడుగుతుంటారు, మీరు అదే ఇదే మీ మతం ఏంటి, మీ కులం ఏంటి? అవును, గూగుల్లో సెర్చ్ చేస్తే శేఖర్ భాష వాట్ ఈస్ హిజ్ రిలీజియన్ అవునా ఒక క్వశ్చన్. అది ఈ కులాలు మతాలు ఈ 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉండకూడదు నన్ను ఒక చిన్న ఆదర్శం. ఉండని ఏదైతే వాళ్ళు అనుకోని అది అనుకుంటే అది అనుకో ఇది అనుకో, నాకు ఏ రకమైన రిజర్వేషన్స్ లేవు. అందరూ హ్యాపీగా, మనుషులు అందరూ హ్యాపీగా ఉండాలి. అందుకే నేను మీ షోకి రావడానికి కూడా నాకు అదే చాలా ఇంపార్టెంట్. ఈ కులాలు మతాలు అనే ఫీలింగ్ ఉండకూడదు. క్యాస్ట్ని మనం ఎక్కువ చేయకూడదు. పాడ్కాస్ట్, అందుకనే పాడ్కాస్ట్కి వచ్చారు. పాడ్కాస్ట్కి వచ్చారా? కరెక్ట్. సో అలా అసలు నాకు అనిపిస్తుంది జెండర్ది కూడా డిఫరెన్షియేషన్ లేకుండా అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందని. అసలు అబ్బాయి అమ్మాయి అంటే మనం ఒకళ్ళు పని చేస్తున్నాం, దట్స్ హౌ యువర్ బాడీ ఇస్. ఈ డిస్క్రిమినేషన్స్ ఆర్ స్పాయిలింగ్ కదా. ఓకే, సో అలా ఉన్నది. ఓకే, ఒక ఆర్జేగా పెద్ద వెలుగు వచ్చింది నీకు. శేఖర్ భాష అయ్యారు. శేఖర్ భాష అవలా అప్పుడు శేఖర్ మామనే ఫస్ట్ ఎఫ్ఎం లో శేఖర్ మామనే. అది బాగా పాపులర్ అయిన తర్వాత ఒక సంవత్సరం అవార్డ్స్ ఇస్తుంటారు. నాకు అప్పుడు దాకా అవార్డ్స్ అనేది ఎఫ్ఎం ఒక అవార్డు ఉంటుందని కూడా తెలియదు. బట్ ఐ రెస్పెక్టెడ్ దట్ జాబ్ అనమాట. అంటే నాకు కాల్స్లో డిఫరెన్స్ తెలుస్తుండేది. విజయ్గా షో చేస్తున్నప్పుడు టీవీలో హాయ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు, నా పేరు ఏదో పేరు చెప్తారు. సో ఇందాక మనం టాపిక్ మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారంటే మా వాళ్ళకి హాయ్ చెప్పండి, పెద్ద హాయ్ చెప్పండి, దాన్ని గుర్తుపట్టారండి. ఇవే ఉంటాయి తప్ప టాపిక్కి రెస్పాండ్ అవ్వడము లేకపోతే ఇది లేదు. బట్ ఎఫ్ఎంలో మనకి కనెక్ట్ అయ్యేవాడు సిఈఓస్ దగ్గర నుంచి అందరూ కూడా. అంటే పని చేసుకునే వాళ్ళే ఎక్కువ ఫోన్ చేసేవాళ్ళు, కారులో పోతూ లేకపోతే ఏదైనా ఒక పక్క వెల్డింగో ఏదో చేసుకుంటూ. అంటే ఎఫ్ఎం గొప్పతనం ఏంటంటే అది ఎవరిని డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేయకపోగా మీ ఆట విడుపు, పని చేసుకుంటున్నప్పుడు అది ఒక రిలాక్సేషన్ తప్ప. టీవీ ఈజ్ అన్ అపాయింట్మెంట్ అగైన్. మీరు అది చూస్తుంటే వేరే పని చేసుకోలేరు. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ పని మంతులు ఎఫ్ఎం లో ఫోన్ చేసేవాళ్ళు, ఖాళీగా కూర్చునే వాళ్ళు టీవీలో ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏమరు నాకు పెద్ద హాయ్ చెప్పండి, మా వారు అయిపోయింది పెద్ద హాయ్ చెప్పేశాను, మా తమ్ముడికి హాయ్ చెప్పండి, మా చెల్లెలు కూడా దానికి కూడా హాయ్ చెప్పండి. తర్వాత మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి, ఇదొకటి నన్ను గుర్తుపట్టు ఇవే టీవీలో వరుస పెట్టి. ఇంకా అప్పుడు నాకు రెస్పెక్ట్ వచ్చింది. ఎఫ్ఎం అంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్న కాలర్స్ రేంజ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. పెద్ద కంపెనీ సీఈఓలు కూడా ఫోన్ చేస్తారు, నాకు ఇది నచ్చింది, ఇది ఆన్సర్ చెప్తాను. నాకు ఇప్పటికీ గుర్తేదో అడిగాను. ఇప్పుడు అబ్బాయిల జుట్టు అంటారు, అమ్మాయిల జుట్టుని శిరోజాలని ఎందుకు అంటారు అంటే ఎంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఫోన్ అంటే ఎస్పెషలీ ఈ సాఫ్ట్వేర్ పీపుల్ వీళ్ళు కూడా లాజికల్ థింకింగ్ ఇష్టం వాళ్ళకి. అందుకని నా షో బాగా హిట్ అయింది అనమాట. ఎందుకంటే అమ్మాయిలు గులాబీ పూలు పెట్టుకుంటారు తలలో, ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళకి కనబడదు, బయట వాళ్ళు చూసి వావ్ అనుకోవాలి కదా. సి రోజాలు అనమాట, సి రోజాల. అలా ఇలాంటి పన్స్ చాలా ఉంటాయి. ఇలాంటివే అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. అవును, అది కూడా చాలా. అంటే ఇదేంటంటే ఇవాళ ఏం అడగాలి అని డిసైడ్ చేసుకునేది ఒకటి ఉంటుంది. అలా కాకుండా పాట అయిపోతుంది కదా, పాటలో ఏదో వర్డ్స్ వస్తుంటాయి, ఆ వర్డ్స్ లోంచి ఏదో ఒక ఐడియాలు వస్తుంటాయి, వాటిలో చేసినవి కొన్ని. ఇవేమీ లేకుండా కామ్ గా ఆర్జీలు మాట్లాడుకునేప్పుడు బోల్డ్ అని దొల్లేటప్పుడు అబ్బా ఇది బాగుంది, ఇది నోట్ చేసుకోవాలి, ఇది మనం రేపు అడగాలి అనుకునేది. బట్ నా పర్సనాలిటీ ఏంటంటే మాటలు వచ్చేస్తుంటాయి అలా. ఇది బయట పడాలి అంటే బిగ్ బాస్ ఇస్ సరైన వేదిక అని నేను అనుకున్నాను. అలా ఇప్పుడు ఆన్ ద స్పాట్ మాటలు టక్ 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 అలా వచ్చేయడం అనేది అక్కడ బిగ్ బాస్ లో వర్కౌట్ అయ్యేది. నాకు ఫస్ట్ టైం అవార్డు వచ్చిందా? అవార్డు వచ్చింది. ఐఆర్ఎఫ్ అవార్డు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? 1 కాదు 2 వచ్చినాయి. ఒకటి నేను చేసిన షో ఒకటి, అదేంటంటే గురు శిష్యుల షో ఒకటి చేసేవాడు. అది గురు హోజా షురు దాని పేరు. దాంట్లో ఒక శిష్యురాలు ఉండేది, ఆవిడ క్వశ్చన్ అడుగుతుండే,
గురూజీ మనకి ఉత్తరం వచ్చింది, నాకు గుర్తు అమ్మ ఉత్తరమ్మేనా షోడా కూడా వచ్చింది, ఉత్తరమ్మేనా సోడా కూడా వచ్చింది అంటే గురూజీ అలా కాదు గురూజీ అని పాపం ఇలా ఏదో అడిగేది. పాకిస్తాన్ లో పంకజం అనే, పాకిస్తాన్ నుంచి పంకజం గారు రాస్తున్నారు, పాకిస్తాన్ లో పంకజం ఎందుకుంటుంది, సరే ఎవరు ఉన్నారు అనుకున్నారు, పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టట్లేదట, మరి మీరు ఏదైనా రెమెడీ చెప్తారనుకుంటే అంటే చూడమ్మా మన పెరట్లో ఉన్న గోరింటాకు కోసి బాగా నూరి ఇంత ముద్ద చేసి ఆవిడకి పంపించు, రోజు వేసుకోమని బెంగమని అంటే అదైతే ఎలా అవుతుంది గురించి అంటే చూడమ్మా గోరింటాకు చేతికి పెట్టుకుంటే వేసుకుంటే గురువు గారు ఇలా సరదాగా. ఆ షోకి ఫస్ట్ బెస్ట్ షో ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది, ఇండియా రేడియో ఫార్మ్ ఎక్సలెన్స్ అవార్డు అనమాట. అది పలానా అవార్డు ఉంటుందని కూడా తెలియదు నాకు, ఎలాగ ఆర్జీ అనేది ఒకటి ఉంటుందని తెలియదు. అలా అన్నీ అనుకోకుండా జరిగి నువ్వు తోపురాబాయ్ అప్పుడు తర్వాత వేరే పెద్ద పెద్ద స్టేషన్స్ నుంచి అలా మొత్తం 18 అవార్డ్స్. తర్వాత వీళ్ళు ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఏదో మనకి దాన్ని ఏమంటారు గొర్రెతో కొంత శాలరీ, బట్ సడన్ గా కట్ చేస్తే 10 times శాలరీ ఇంక్రిమెంట్ తోటి వేరే ఛానల్లో ఆఫర్ వచ్చింది, జంప్ కొట్టావు. సో ఇంకా తర్వాత ఇది నిలబెట్టుకున్నాను. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా మన షోకి బెస్ట్ షో లేకపోతే బెస్ట్ ఆర్జే ఇట్లా అవార్డు వస్తూ పోతుండేది. ఇలా 18 సంవత్సరాల్లో 18 అవార్డులు. అది ఇది ప్రౌడ్గా చెప్పగలిగింది ఏంటంటే ఇండియా మొత్తం మీద ఏ ఆర్జీకి లేదు ఈ రికార్డు. టు బి ప్రౌడ్. 18 సంవత్సరాలు కంటిన్యూస్ గా 18 అవార్డ్స్ రావడం అన్నది చాలా కష్టం. దానికి మీరు ఎంత కష్టపడ్డారో కూడా తెలుస్తుంది. అంటే నిరంతర కృషే కదా, వచ్చేసిందిలే చాలా రిలాక్స్ అవ్వలేదు. ఎస్ ఆర్ నో? నో, దిస్ ఇస్ బిగ్ నో. దీనికి ఎందుకు? ఇవన్నీ కూడా నా పర్సనాలిటీకి వచ్చిన వాటిలే. ఎలా అంటే నేను ఇంతే ఇలాగ మాట్లాడతాను, సరదాగా మాట్లాడతాను, అయిపోలా అదొక సముద్రంలాగా వస్తూనే ఉంది, బకెట్లు తోడుకుంటూ వస్తూనే. నేను లిటరలీ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ షోస్ ఇన్ ఎఫ్ఎం అనమాట. కష్టం అనేది లేదు, ఇష్టము సుఖమే దాంట్లో. హ్యాపీగా మ్యారథాన్స్ చేసేవాడిని, 100 గంటలు నాన్ స్టాప్ గా చేసేవాడిని, అండ్ 100 గంటలు నిద్ర లేకుండా చేసినా కూడా ఐ యూస్ టు ఎంజాయ్ ద షో. అంటే మీరు అన్నట్టు కష్టాలు పడలేదు, కష్టపడ్డం అంటే ఇష్టపడి కష్టపడ్డాను అన్నమాట, చాలా బాగా. అంటే అది మీకు తెలియట్లేదు కానీ ఉందండి, కృషి లేకుండా ఋషులు అవ్వరు కదా. అది మా కృషి వింటే చాలా హ్యాపీ. సో అలా ఎప్పుడైతే బిగ్ ఎఫ్ఎంకి వచ్చానో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు అదే శేఖర్ మామ క్యారీ చేస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళకి రీకాల్ వస్తుంది, సో యూ షుడ్ చేంజ్ అని, ఇంకా ఏదైనా బెటర్గా ఆలోచించాలన్నప్పుడు అప్పుడు లెట్స్ పుట్ భాష, శేఖర్ భాష. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అలా కొంచెం ట్విస్ట్ ఇచ్చి అలా స్టార్ట్ చేసా. అప్పటి నుంచి శేఖర్ భాష. బట్ అంటే మీకు కొన్ని దీంట్లో అంటే అన్ని పూలే కదా, అక్కడెక్కడ ముళ్ళు కూడా ఉంటాయండి. ఎందుకంటే గురుహోజ షురు చేసినప్పుడు తను శిశిరాలు సనా అని తను షీ యూస్ టు డూ న్యూస్ రీడర్ ఇన్ జెమినీ న్యూస్ చేసేది అనమాట. తను ఒక 3 రోజులు రాలేదు తను. ఇంకా తర్వాత అక్కడ ఉన్న మా ఆడియో ఇంజనీర్లతో వాళ్ళని వెళ్ళి శిష్యులుగా కూర్చోబెట్టుకొని షో చేసేవాడిని. కట్ చేస్తే షీ వాస్ ఫౌండ్ మర్డర్డ్ ఇన్ విజయవాడ. అప్పుడు మీరు లక్ష్మీ సుజాత హత్య కేసు అని జెమినీలో పెద్ద హత్య. సో షాకింగ్, చాలా షాకింగ్. అది అంటే నాకు ఎంత ఇదంటే ఐ డోంట్ నో, నేను చెప్తాను మీకు, దీన్ని బట్టి వేసుకోండి. మనకి మేకప్ చేస్తున్నాడు కదా, ఆ మేకప్ మ్యాన్ ఆ అమ్మాయిని అక్కడ చంపేశాడండి. షాక్ అయిపోయాం మేము. ఆవిడ తర్వాత అక్కడ పోలీసులు వచ్చి అందరినీ ఇన్వెస్టిగేట్ చేసి కొంతమందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఏమిటి జస్ట్ ఆవిడతో కలిసి ఉద్యోగం చేసిన దీనికి ఇంట్రాగేషన్ అని చెప్పి తీసుకెళ్ళి అన్నీ. బట్ కట్ చేస్తే కల్పిటెడ్ రోజు మేకప్ చేస్తూ ఆ అమ్మాయికి ఏదో డబ్బులు కావాలంటే సహాయం చేసి ఇలా ఏదో చేసి మొత్తానికి ఆ అమ్మాయితో ఏదో ఒక రిలేషన్ ఏర్పరచుకొని తర్వాత ఆ అమ్మాయి ఎవరితోనో క్లోజ్గా మాట్లాడితే తట్టుకోలేక ఆ అమ్మాయిని అక్కడికి పిలిచి అక్కడ 19 కత్తిపోట్లతో అంత రాజకీయంగా చేశారు. హీ వాజ్ కన్విక్టెడ్ అండ్ తనని అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదండి టోటలీ. వాడిని చూస్తే మీరు అలా అనిపించదండి, షాక్. నేను అరే వీడా చేసిందని చెప్పి అనిపించింది. అస్సలు ఊహించను కూడా లేదు ఎవరు. అదే నాకు తెలిసి అతను నీకు కూడా మేకప్ చేసి ఉంటాడు. మన ఈ న్యూస్ వింగ్ ఉంది కదా, న్యూస్ వింగ్లో ఇటు పక్క మేకప్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ
అంటే మనం కింద 4th ఫ్లోర్లో మనం జనరల్గా మేకప్ అవుతుంటాం, బట్ న్యూస్ యాంకర్స్ 5th ఫ్లోర్లో అక్కడ ఇటు పక్క మేకప్ అవుతుంటారు కదా, ఆ మేకప్ రూమ్లో తను చేసేవాడు. లిటరలీ షాక్డ్ అనమాట. అసలు అమ్మాయి ఎందుకు వెళ్ళిందంటారు? అసలు ఒక షోక్ అని వెళ్ళిందా, అబ్బాయి పిలిచాడని వెళ్ళిందా, ఏంటి? రిలేషన్ ఎవరికి తెలియదు, బయటకు మాత్రం ఆవిడ యాంకర్, ఈయన మేకప్ మ్యాన్. బట్ తర్వాత దే యూస్ టు మేబీ కలిసి కొన్నాళ్ళు ఎక్కడో ఇల్లు తీసుకున్నారని. బట్ ఏదైనా ఆవిడ షోల్లో కూడా మాట్లాడినప్పుడు కూడా ఎవరన్నా తోటి యాంకర్స్తో మాట్లాడినా కూడా ఇదే అనమాట, షోక్ అయ్యేవాడు. సో అలా అది జరిగింది. బట్ నీకు మొత్తం అసలు మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. నాకు బ్లాక్ కాదు, ఫస్ట్ టైం ఎలా అయిందంటే ఎఫ్ఎంలో షో చేస్తున్నప్పుడు రాలేదు, ఒక రోజు రాలేదు, 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు. తర్వాత మా వాళ్ళందరూ ఫోన్లు చేయడము, ఎందుకు రాలేదు, ఏ రకమైన రెస్పాన్స్ లేదు. ఇంకా తర్వాత ఎవరైనా కూర్చోబెట్టలేదు. టక్మన్ ఒక రోజు పొద్దున ఈ న్యూస్, 2వ రోజు 3వ రోజు వచ్చే న్యూస్, మనం హ్యాపీగా నవ్వుతూ షో చేయాలంటారు. ఎలా చేస్తాం? తోటి ఎంప్లాయీ చనిపోతే కనీసం అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఏదైనా ఒక సాడ్ సాంగ్ అలాంటిది ఏదైనా వేద్దాం కనీసం. నో వే, యూ కాంట్ టెల్ ఇట్. నాకు ఎందుకు అంటే నాకు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కొత్త, ఒక హ్యూమన్ యాంగిలే ఉండింది నాలో. గొడవ వేసుకున్నా నేను. ఎలా చేస్తారు? రేపు ఏదొచ్చి ఎవరైనా వచ్చి పోయినా కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో అయినా అండి, ఒక ఛానల్ అంటే ఇలా నాతో చేసే అదేంటి కో ఆర్జేకి ఇలా అయింది, సో దానికోసం ఐఎమ్ వెరీ సారీ, మేము చాలా బాధలో ఉన్నాం, బట్ ద ప్రోగ్రామ్ విల్ గో ఆన్ టు ఎంటర్టైన్ యూ అని చెప్పి ఆ 1 సాంగ్ లేకపోతే 1 minute చాలు వాట్ ఎవర్. ఇది ఎలా డీల్ చేయాలి నాకు అర్థం కాలే. ఓపెన్గా చెప్పడానికి వెళ్తే ఆపేశారు నన్ను. నో, యూ కాంట్ టెల్, యూ షుడ్ నాట్ టెల్. గొడవ అయిపోయింది ఆ ప్రోగ్రామ్ హెడ్ తోటి నాకు. సో సరే మొత్తానికి ఏదో కన్విన్స్ చేశారు. ఆ షోలోనే ఇండైరెక్ట్గా ఏదో చెప్పి కొంచెం సాడ్ సాంగ్ ఏదో ఒకటి వేసి అలా ఆ రోజు షో అట్లాగే అయింది. బట్ తర్వాత నేను షో చేస్తున్నప్పుడు శోభన్ బాబు గారు చనిపోయిన న్యూస్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన న్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మన షో అదే పేస్లో హి అనుకుంటూ చేస్తే ఐ ఆల్సో గాన్ త్రూ దట్ అండి. బికాస్ సౌందర్య గారు పోయినప్పుడు ఒక షో చేసాము, అండ్ ఇలా ఆటకాలు పాటకాలనే షో లైవ్ షో చేసామని, ఇందులో వినిపించడం అందులో కనిపించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది తెలుసా, చాలా అసలు. అండ్ ఫోన్ చేసే వాళ్ళకు కూడా చాలా మీరు అన్నట్టు కత్తి మీద సామె, కొంచెం అటు ఇటు అయినా ప్రోగ్రామ్ బాగుండదు. ట్రూ, అది ఇట్ టేక్స్ ఎ పర్సనల్ టోల్ కదా. సో ఇన్నాళ్ళు ఇన్ని షోస్లో మీరు నేర్చుకున్నది ఏంటి, అన్లర్నింగ్ ఏంటి, వాట్ ఇస్ ఇట్? అంటే వేరే వాళ్ళు కూడా వింటూ ఉంటారా? ఎప్పుడైనా కార్లో, యాక్చువల్గా నేను ఆర్జీ కాకముందు ఎప్పుడైనా రేడియోలో మీరు కార్లో వెళ్ళేటప్పుడు పెట్టేవాడిని. కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఏముందిరా వాయిస్, ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు, అంటే దేవకన్యలు అలా దిగ్గొచ్చి మాట్లాడతారా, ఎంత బాగుందిరా అనుకునేవాడిని. మన వల్ల కాదు ఇలా మాట్లాడడం అనుకునేవాడిని. బట్ కట్ చేస్తే నేను దాంట్లో అండ్ ఏ రోజు కూడా అంటే నా వాయిస్ కోసం మేబీ నేను అంత ఫేమస్ కాకపోవచ్చేమో, నేను ఇచ్చే కంటెంట్ గురించే నేను ఫేమస్. కరెక్ట్. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను అంత బేస్ అలాంటివి ఉండదు, మామూలుగా క్యాషువల్ గా మీరు ఎలా మాట్లాడుతున్నట్టు. మీకు ఇష్టం అసలు స్పోర్ట్స్? అయ్యో, అంటే కామెంటరీ కాదు, ఆడుకోవడం ఇష్టం. చిన్నప్పుడు అయితే అసలు పిచ్చి ఆడుకునేవాళ్ళు అనమాట క్రికెట్. స్కూల్ నుంచి ఇట్లా రావడం ఇంటికి కూడా వెళ్ళాం కదా, బ్యాగ్ కింద మెట్ల మీద పడేసి బ్యాట్ బాల్ తీసుకుని వెళ్ళిపోవడం. సో అలాంటిది అవకాశం వచ్చింది కదా కమెంటరీ చేయడానికి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సో ఇండియా వెస్ట్ ఇండీస్ సిరీస్, ఇది వెంకటపతి రాజు గారితో పక్కన కూర్చొని చేసే అదృష్టం. అది వండర్ఫుల్ ఆపర్చునిటీ. బాంబేకి వెళ్ళి చేయాల్సి వచ్చింది, ఇప్పుడంటే మనకి హైదరాబాద్ నుంచి కూడా ఇస్తున్నారు ఆప్షన్. బట్ వాట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంత దూరం ఉండదు మనకి, ఇట్లా ఉంటుంది, ఇట్లా పెట్టుకుని మాట్లాడాలి. సో దట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూడా జోకులు వేసేవాడిని అనమాట. ఎలా అంటే ఓకే రాజు గారు ఇప్పుడైతే మనం స్కోర్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది అని. ఏమైందంటే ఇప్పుడు స్కోర్ 56 కదా అన్నా, అంటే 56 హిందీలో చెప్పనంటారు. సో ఎక్కడ దొరికితే అక్కడ సన్ దొరికితే వేసేవాడిని అనమాట. అక్కడ కూడా కామెంటరీలో కూడా బాగా ఫన్ చేసేవాడిని. సో ఇంత ఫన్ ఉన్న మీ పర్సనల్ అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ ఫన్ ఎలా ఉంటుంది? పర్సనల్ లైఫ్ చాలా సీరియస్ గా కాదు. అయ్యో అసలు
నా జోకులు ఇంట్లో వాళ్ళకి అర్థం కావు, అర్థం కాదు. వాళ్ళ జోకులు నేను ఎంజాయ్ చేస్తుంటాను. అవునా? అంటే మా బుడ్డిది అది ఇప్పటి నుంచి ఎట్లా ఇస్తుందంటే జోకులు, నాన్న నీకే కలర్ అంటే ఇష్టం అంటే నాకు పర్పుల్ అంటే ఇష్టం అంటే ఎందుకు అంటే నేను పర్పుల్ మీదే పడుకుంటాను కాబట్టి. పరుపుల మీదే పడుకుంటా కాబట్టి. సో ఇలాంటివి ఓకే, ఏ డిఎన్ఏ టెస్ట్లు అవసరం లేదు. అవసరం డెఫినెట్ గా మా అమ్మాయి. బాగుంది. అలా అండ్ హౌ డైరెక్షన్ అవంతా చేశారు మీరు మధ్యలో, మీరు నటించారు కూడా ఒక సినిమాలో. ఒకటేముంది, మూడు మొత్తానికి. అదేంటంటే డైరెక్షన్ విషయానికి వస్తే అది యాక్చువల్గా మనకి జల్సా సినిమా అనుకుంటా. దాంట్లో వాళ్ళ ఇంట్లో పవన్ కళ్యాణ్ అండ్ అలీ వీళ్ళందరూ ఉన్నప్పుడు అలీ ఆసనాలు నేర్పిస్తుంటాడు. ఒకటికి ఇట్లా తల ఇటు తిరిగిపోయి ఉంటుంది ఒక ఆసనం. ఒకసారి వస్తావా అంటే ఏంటంటే ఒక ఆసనం ట్రై చేశాను, తల ఎలా తిరిగంటే తల మొత్తం తిరగడం ఎందుకు, బాడీని మొత్తం తిప్పడం ఎందుకు, తల తిప్పేస్తే సరిపోలే, అది గుర్తుంది కదా. అలా మాకొక నేను యాక్చువల్లీ యాంకరింగ్ చేసేటప్పుడు వనిత టీవీలో కూడా చేసేవాడిని అప్పుడప్పుడు చిన్న షోస్. దాంట్లో హేమంత్ని అని నేను కో యాంకర్. తను యాక్చువల్గా ఒక సినిమాలో హీరోయిన్గా చేస్తున్నానని చెప్పింది అనమాట. ఓకే ఫైన్, ఏంటి అప్డేట్స్ అని అప్పుడప్పుడు అడుగుతుంటే పాటలు అయినాయి, ఫైట్స్ అయినాయి, అన్నీ అయినాయి. సో ఎవరంటే ఆ హీరోనే కొరియోగ్రాఫర్, హీరోనే ఫైట్ మాస్టర్, ఆయనకి అన్నీ వచ్చు. సో ఆయన ఫైట్లు అన్నీ తీసేసుకొని ఇంకా తర్వాత స్టోరీ ఎలా తీయాలి అనేది ఒక దీంట్లో డ్రామా పార్ట్ ఎలా తీయాలనేది దీంట్లో ఉండే. సో ఆ టైంలో నా పరిచయం తోటి నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తే, మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా, మీకు మంచి ఐడియాస్ ఉన్నాయి కదా, మీరు ఫన్ ఉంటుంది అంటే సరే. ఆల్రెడీ కొంత డ్రామా పార్ట్ కూడా తీసుకున్నారు. అలా ఇలా తిప్పిన తలని కంప్లీట్గా తిప్పి సెట్ చేయడానికి నన్ను బుక్ చేసుకున్నారు అనమాట. సో స్టోరీ నాది కాదు, స్క్రీన్ ప్లే కూడా నాది కాదు, బట్ నేను అలా మొత్తాన్ని దాన్ని సెట్ చేసి డ్రామా పార్ట్ అంతా చేసి ఫైనల్గా అలా నా పేరు దాంట్లో రావడం జరిగింది అనమాట. కానీ అది కూడా తెలిసి ఉండాలి కదండి, అట్లీస్ట్ క్రాఫ్ట్స్ తెలిసి. కంప్లీట్ క్రెడిట్ అయితే నేను తీసుకున్న దానికి, బట్ ఈ సాంగ్స్ డాన్స్లు అన్ని ఆల్రెడీ నేను చేసేసుకున్నాడు. బట్ దట్ కేమ్ ఆన్ మై నేమ్. దాంట్లోనే నేను ఒక డాన్ క్యారెక్టర్ చేశాను నా ఫేస్ కి, భాషాభాయ్ దాంట్లో. సో దాంట్లో మీరు నిజంగానే భాషాభాయ్ లా చూస్తారు అన్నమాట. దాంట్లో పెద్ద ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ పెనుగొండ దగ్గర షూట్ చేసాం అది. ఆ పెనుగొండ పైకి వెళ్ళిపోయినప్పుడు హీరో వస్తాడు కార్లో, మా జీప్లో రౌడీలు వేసుకుని నేను దిగుతాను. అక్కడ పెద్ద విండ్ మిల్స్ ఉంటాయి అన్నమాట. విండ్ మిల్స్ అన్నీ తిరుగుతుంటాయి. ఎవర్రా నువ్వు అని అడుగుతాను అనమాట. అనగానే వినబడలా అంటాడు అనమాట హీరో దూరం నుంచి. అనగానే నేను ఇట్లా చూసి రై పోయి ఆ ఫ్యాన్ ఆపేసి మనం ఆడుకుంటారు గట్టిగా. సో ఇలా ఇవన్నీ డైరెక్షన్ కమ్ దాంట్లో యాక్టింగ్ కూడా చేసాం. అది అయిపోయిన తర్వాత మన సంగీతం గారు తీసిన సినిమా వెల్కమ్ ఒబామా, రీసెంట్ గా హిందీలో కూడా వచ్చింది. అది వెల్కమ్ ఒబామా, దాన్ని ఏమంటారు, మిమి అనుకుంటా ఆ సినిమా. అది యాక్చువల్గా ఇది రీమేక్ చేశారు. దాంట్లో ఒక క్యారెక్టర్, దాంట్లో ఆల్మోస్ట్ ఒక డ్యూయల్ రోల్ లా ఉంటుంది అనమాట. ఒక పంతులు గెటప్, దాంట్లో భాషాబాయి, దీంట్లో పంతులు, కంప్లీట్ కాంట్రాస్ట్ విగ్గెట్టుకుని. ఎలా ఉందండి సంగీత గారిని కలవడం, ఆయనతో చేయడం? సూపర్ అండి. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన అసలు ఆయన మనకన్నా చిన్నవాళ్ళండి. అవును, ఎన్ని జోకులు వేస్తారు అసలు, మామూలుగా అసలు మంచి సరదాగా ఉంటారు ఆయన. మంచి అసలు ఆయన కలవడమే ఒక అదృష్టం. మాయాబజార్ సినిమాకి పనిచేసింది ఆయన, అలాగే పుష్పకుమార్ కానీ ఆయన ఇట్లా చూస్తే అయిపోయారు. ఆయన కొంత వర్క్ చేసి పిలిపించారు, ఆయనే పిలిపించారు. శేఖర్ భాష రావాలి, ఇంకా ఇలా అనంత శ్రీరామ్ రావాలి, ఇలా ఎవరైతే స్క్రీన్ వెనకాల ఉన్న మంచి టాలెంట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ ముందుకు రావాలి. ఆ సినిమాలు మీరు గమనించండి, అందరూ లిరిసిస్టులు, ఆర్జే, ఇలా మైక్ వెనకాల ఉన్న వాళ్ళు ఆర్ స్క్రీన్ వెనకాల ఉన్న వాళ్ళని ఆయన ముందుకు తీసుకొచ్చారు. దట్ వాజ్ ద కాన్సెప్ట్ అనమాట. ఆ కోటలో, ఆ రిజర్వేషన్ కోటలో నాకు కూడా వచ్చింది అనమాట. అలా నాకు అనంత శ్రీరామ్కి మధ్య మంచి సీక్వెన్సెస్ ఉంటాయి, దాంట్లో మంచి కామెడీ ఉంటుంది. ఆయన నన్ను తిప్పుతుంటాడు, నేను ఆయన వేసుకుంటుంటాను. అలా అరౌండ్ ఒక 15 to 20 minutes మంచి క్యారెక్టర్ పడింది. బట్ అది తర్వాత ఇంకొకటి ఏదో చిన్న గెస్ట్ అపీరెన్స్, నా నువ్వే అని మన కళ్యాణ్ రామ్ గారిది. దాంట్లో మన తమన్నా హీరోయిన్, దాంట్లో షీ ఈజ్ అన్ ఆర్జే బై డిఫాల్ట్.
సో బేసికలీ ఒక స్టేషన్లో Stage. నేను పెద్ద సీనియర్ ఆర్జీ, ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చి ఆవిడని ఇది చేయాలి. అవన్నీ ఎడిటింగ్లో పోయినట్టున్నాయి. బట్ స్టార్టింగ్ నాతో స్టార్ట్ అవుతుంది సినిమానే. లైక్ నేను ఆర్జేయింగ్ చేస్తుంటాను, అలా స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఎక్కడో ఆవిడ ఒక స్టేషన్లో సెట్ పెట్టి, ఇది రైల్వే స్టేషన్లో రేడియో స్టేషన్ పెట్టి దాంట్లో నుంచి ఆవిడ ఆర్జేయింగ్ చేస్తుంటుంది. అప్పుడు మేము అందరం ఆవిడని చీర్ చేయడం అట్లాంటివి ఉంటాయి. మాట పెద్ద రోలే కదా, చిన్న రోలే, అది ఒక గెస్ట్ అపియరెన్స్ దాంట్లో అంతే, ఒక గౌరవ ఆర్జేగా చేశారు అంతే. ఓకే, నేను మీకు కొన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నాను, అవన్నీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. సో మీ నాన్నగారు అఫ్ కోర్స్ మీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు లైఫ్లో, బట్ ఆర్జేయింగ్ చేస్తున్నాను కొన్ని మీరు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. వాళ్ళలాగా నేను ఎప్పుడు చేయలేనని అనుకునేవాడిని. కొంతమంది అంటే వాయిస్ చూసి అడ్మైర్ అయ్యేవాడిని, బట్ మన వాళ్ళు అంత కాదురా బాబు అనుకున్నాను. బట్ నేను ప్యూర్లీ నా కంటెంట్తోనే వెళ్ళేవాడిని. సో కంటెంట్ ప్రిపేర్డ్ ఉంటుందా, అన్ప్రిపేర్డ్ ఉంటుందా, ఆన్ ద స్పాట్ ప్రిపరేషన్? ప్రిపేర్డ్ ఉంటుంది. ప్రిపేర్డ్ అంటే హాఫ్ ప్లాటర్లా ఉంటుంది. ఎలా అంటే ఇవాళ డే స్పెషాలిటీ ఏంటి, దానికి సంబంధించిన ఇది ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆమోదించిన డేనా కాదా, అంటే ఈ డే ఎందుకు, ఏ అవేర్నెస్ కల్పించడానికి ఈ డే పెట్టారు, పాపులేషన్ డే అని పెట్టినప్పుడు సో ఎంత పాపులేషన్ ఉంది, ఈ స్టాటిస్టిక్స్ సెన్సెస్ తీసుకోవడం, జనానికి కాస్త ఎన్లైట్మెంట్. దాంట్లో కూడా మనం ఏదైనా సరే ఏదైనా సరదాగా హ్యూమర్, ఇప్పుడు ఎట్లాగంటే పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది, తగ్గించాలంటే ఏం చేయాలంటే ఏం చేయకూడదు, ఏం చేయకుండా ఉంటే అదే. సో ఇలా దాంట్లో కూడా ఇటువంటి కోణం ఉండాలి, చిలిపి కోణం ఉండకపోతే ఆర్జే కాదు నువ్వు. ఇలా తర్వాత సెలబ్రిటీస్ బర్త్డేస్ చెప్పేటప్పుడు ఈ వర్క్ అంతా ఉంటుంది రోజుకి సంబంధించి. అండ్ నా ఫేమస్ సెగ్మెంట్ ఈ బ్రెయిన్ టీజర్తో పాటు ఈ హిస్టరీ టుడే అని ఉంటుంది. ఆ హిస్టరీ దట్ విల్ బి గుడ్, అంటే వెయిట్ చేసే మూమెంట్, ఒక కథల స్టోరీ టెల్లింగ్ లా ఉంటుంది అనమాట. అలా ఇవాళ గాంధీ ప్లాన్ చేసుకుని ఇవాళ గాంధీ జయంతి, సో గాంధీ గారు పలానా చోట పలానా ఇక్కడ పోర్బందర్లో పుట్టారు అని చెప్పి అప్పుడప్పుడు కొంచెం దాంట్లో కొన్ని ట్రివియా దాంట్లో కూడా కొంచెం ఒక చిలిపి యాంగిల్. ఎలా అంటే గాంధీ గారు చెడు చోటుకు చెడు వెనుక చెడు మాట్లాడుకొని చెప్పారు కదా, అవి కోతులు చూపిస్తూనే ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ ఊళ్ళో కోతిపోరు ఎక్కువగా ఉండేది, అందుకనే అది చూపిస్తూ, అది చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగారు కాబట్టి అది చూసి చెప్పారు. అంటే ఎందుకు తెలుసా మీకు? ఎందుకంటే కోతిపోరు అంటే ఏంటి, పోర్ బందర్, అందుకనే బందర్ పోర్ అంటే ఓకే, దట్స్ నైస్. సో ఇప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, టెక్నాలజీ పెరిగిపోతుంటుంది, థింగ్స్ పెరిగిపోతుంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా యూట్యూబ్స్ వచ్చేసాయి, పాడ్కాస్టింగ్ ఇవన్నీ. సో దాని ఎఫెక్ట్స్ కానివ్వండి, యాజ్ అ కంప్యూటర్ ఇంజనీర్ మీరు అప్డేట్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకోవాలంటారా, లేకపోతే లేదు చేసుకుంటూ వెళ్తే మనం అవసరానికి బడిపంతుల్లాగా అవుతుంటుందండి? మీ ఆలోచన ఏంటి? నేనైతే ఖచ్చితంగా నేను ఎలాంటి వాడిని అంటే రోడ్ వేసి వెళ్ళిపోయింది ఇంట్లో అని చెప్పే టైప్. ఆ రోడ్లో నేను తిరగను, ఒకసారి రోడ్ వేసి ఇదే రోడ్డు వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి వెళ్ళిపోవాలి అనుకునే టైప్ అనమాట. ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్లో ఇప్పుడు ఈ మధ్య మీరు ఐఫోన్ వాడుతున్నారా? ఐఫోన్ వాడుతుంటే దాంట్లో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఒక ఫీచర్ వచ్చింది, అప్డేట్ అవ్వమంటున్నారు కదా చాలా మంది, ఎస్పెషల్లీ మీలాంటి సెలబ్రిటీస్. అప్డేట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే దాంట్లో వాయిస్ మెయిల్ అయిన ఒక కొత్త ఫీచర్ వచ్చింది, అది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు వచ్చిన ఫీచర్ అదిరిపోతుంది అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ రీప్లేస్మెంట్ టు ఆన్సరింగ్ మిషన్. జనరల్ యూఎస్ లో వాడుతుంటారు, ఫోన్ ఇంటికి రాగానే ఓకే వాళ్ళ మెసేజ్ వీళ్ళ మెసేజ్. సో అలాంటిది ఈ ఫోన్ లో ఎందుకు ఉండదు? సెల్ ఫోన్స్ లో ఇప్పుడు కూడా ఎవడన్నా ఫోన్ చేస్తే మనం ఎత్తకపోతే అదే ఆటోమేటిక్ గా లిఫ్ట్ చేసి హాయ్ ఐఎమ్ భార్గవి, ఐఎమ్ బిజీ, ప్లీజ్ లీవ్ యువర్ మెసేజ్ అని చెప్పేస్తే వాడు ఏదో చెప్తాడు, చెప్పిన తర్వాత యూ విల్ టేక్ ఎన్ యాక్షన్. ఇది ఇన్నాళ్ళు ఫోన్లో ఎందుకు లేదు? ఎంతసేపు కెమెరా కెమెరా కెమెరా, ఇది అన్ని మెగా పిక్సెల్. అరే ఫోన్ ఉంది, ఫోన్ కూడా కొంచెం సోఫిస్టికేట్ చేయండి రా. ఇది చాలా అద్భుతం, దీన్ని మీరు ఎలా వాడుకోవచ్చు. చాలాసార్లు మనకి ఫోన్ చేసి అభిమానులు కావచ్చు, లేకపోతే అవసరం ఉండేవాడు కావచ్చు, అప్పు కావాలని అడగచ్చు, మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం, మొహమాట పడతాం, ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసేవలసిన పరిస్థితి. కొన్నిసార్లు మాట్లాడితే బుక్ అయిపోతాం. సో ముందుగా పెట్టేస్తారు, ఓపెన్ చేసి చూసుకుంటారు, ఏది అవసరమో దానికి రెస్పాండ్ అవుతారు. లేకపోతే అలా ఉంటాయి. చాలా మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయి, ఎవడో ఏంటో తెలియదు ఎత్తుతారు. అండ్ ఐఫోన్లో జనరల్గా డిటెక్షన్ కూడా, ట్రూ కాలర్ లాంటివి కూడా ఉండవు. సో దట్స్ ఏ బిగ్ బూన్ ఫీచర్. ఇది ఇలాంటిది ఆండ్రాయిడ్ కూడా రావాలి ఫ్యూచర్లో, వస్తే అది ఇంకా బాగుంటుంది. మేబీ
ఐఫోన్కి పోటీ సామ్సంగ్ కూడా రేపు ఎల్లుండి పట్టుకొస్తాడేమో. బట్ తీసుకొస్తారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అప్డేట్. యూ షుడ్ పుట్ ఎ గ్రీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. అది పెట్టేస్తే ఇంకా మీకు అదొక పర్సనల్ అసిస్టెంట్ అయిపోతుంది. ఇది రాకముందు, ఇది ఇప్పుడు వచ్చింది 2024లో వచ్చింది. నేను 2014లో నా ఫోన్ని జైల్ బ్రేక్ చేసుకుని నేను దానికి ప్రోగ్రామ్ రాసుకుని నా ఫోన్లో పెట్టుకునేవాడిని. మీరే పెట్టుకున్నారు? నేనే పెట్టుకునేవాడిని. నేను ఎలా వేసేవాడిని అంటే, బీయింగ్ ఆర్జే, ఇది టెక్నాలజీని వాడి, మా ఆర్జే జో ఉండేది. మీకు జో తెలుసండి. ఈ ఫోన్లో వాయిస్లు ఇచ్చేది కూడా తనే. మీరు డైల్ చేసిన కస్టమర్ బిజీగా ఉన్నారు, దయచేసి కాసేపు ఫోన్ చేయండి. అదే తన వాయిసే యాక్చువల్గా చాలా చోట్ల. అయితే తన వాయిసే కదా, తనే పక్కన ఉన్నప్పుడు నేనేం చేశాను అంటే ఈ ఆన్సరింగ్ మెషిన్ తయారు చేసి దానికి గ్రీటింగ్ తనతో చెప్పాను అనమాట. మీరు డైల్ చేసిన కస్టమర్ ఎప్పుడు బిజీగా ఉంటాడు, వీడికి ఫోన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, మరీ ఎమర్జెన్సీ అయితే 100కో 108కో ఫోన్ చేయండి. ఇలా ఒకటి తనతో చేపించి సీరియస్గా అనమాట. ఎవరైనా ఫోన్ చేస్తే అది కాలర్ ట్యూన్ లాగా వచ్చేది అనమాట. కొంచెం ఇది వచ్చేది, ఏమిట్రా ఇది ఇట్లా. తర్వాత ఎవరన్నా మార్కెటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తే వేరే కాలర్ ట్యూన్ పట్టగానే, దూల తీరిందా బాగా దూల తీరిందా, ఈ పాటలు మనకి. అంటే ఇప్పుడు కాలర్ ట్యూన్ మనం డబ్బులు కట్టి పెట్టుకుంటున్నాం. నేను రాసిన ఈ ప్రోగ్రామ్ వల్ల నాకు ఏ కాలర్ ట్యూన్ కావాలంటే నేను పెట్టుకుంటా. వాట్సాప్ కూడా కాలర్ ట్యూన్ పెట్టుకున్నా నేను. సో ఈ ప్రోగ్రామింగ్ అంతా నేను అప్లై చేసేవాడిని. ఇవాళ 2024లో వీడి ఫీచర్ తీసుకొచ్చాడు. నేను 2014లో అంటే నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేసి దీంట్లో వెళ్ళిపోవాలి అని చెప్పి చూపించి అందరికి చెప్పేవాడిని. అమ్మో నేను జైలు బ్రేక్ చేసుకున్నాను, నాకు సెక్యూరిటీ రిస్క్లు అనేవాడు. సో ఇది ఒకటి. తర్వాత కరోనా వచ్చిన తర్వాత మాకు ఇళ్ల నుంచి బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దీనికోసం డెవలప్డ్ సాఫ్ట్వేర్ కంప్లీట్గా నేను రాసాను, ప్రోగ్రామ్ రాసేసి లైక్ మనం ఇంట్లోనే ఆ సెటప్. సో మీరు అవన్నీ చేసినప్పుడు వై డోంట్ యు మేక్ ఇట్ కమర్షియలైజ్? మీకు తెలిసి ఎందుకో అంటే మీరు చేసినప్పుడు యూ షుడ్ కమర్షియలైజ్. ఎందుకంటే మీకు పాడ్కాస్ట్ అండి, పాడ్కాస్ట్ ఏం చేయలేం. అర్థమైంది కదా మీకు? ఐ థింక్ కొంతమంది సెట్ కమర్షియలైజ్ అవ్వలేని బతికది నాది. అంతే అంతే, ఏం చేయలేదు నేను. మా ఎంతమంది ఎండాకాలం ఇదే క్వశ్చన్ ఎంతమంది అడిగినా మా నాన్నకి తెలుసు, ఈ బతికి ఎక్కడో ఉద్యోగం చేసుకోరా అంతే. ఓకే. సో గుడ్ డేస్ బ్యాడ్ డేస్ రెండు ఉంటాయి ఒక ఆజీగా. సో బ్యాడ్ డే అప్పుడు మీరు అన్నది ఆల్రెడీ చెప్పారు. గుడ్ డే అప్పుడు ఇంకా ఉత్సాహంగా చేస్తారా, లేకపోతే అయ్యో చాలా కంట్రోల్డ్ గా చేసుకోవాలంటారా? లేదు, ఇవి ఉంటాయండి. మనం ఈ షుడ్ వర్కౌట్ ఆన్ దిస్. ప్రతి రోజులో మన ఎనర్జీ హై అయ్యే టైం ఒకటి ఉంటుంది, డిప్ అయ్యే టైం ఉంటుంది. సో మనం ఈ టైం ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. ఆ టైంలో మన షో పడితే సూపర్ గా ఉంటుంది. లేదనుకోండి ఏదో రకంగా తిండి హ్యాబిట్లు, నిద్ర హ్యాబిట్లు అటు ఇటు మార్చుకొని చూసుకొని పర్ఫెక్ట్ గా ఆ గ్రాఫ్ మన షో వచ్చే టైంలో చూసుకుంటే విల్ బి గుడ్. సో వర్క్ చేయాలి దానికోసం, రీసెర్చ్ డెఫినెట్ గా. కొంతమంది మార్నింగ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది ఈవినింగ్ పర్సన్స్. నా కర్మగాలి నేను ఐఎమ్ ఈవినింగ్ పర్సన్. ఈవినింగ్ షో ఇస్తే మొదలు పడేస్తాను. నా కర్మగాలి బ్రేక్ఫాస్ట్ షో నువ్వే చేయాలి అంతే. అదే టాప్ ప్రీమియం షో కాబట్టి అది నువ్వే చేయాలి అన్నట్టుగా వాళ్ళు. నేను చాలా రోజులు ఫైట్ చేసి వాళ్ళు తీసేవాళ్ళు కదా, ఇంట్లో నువ్వే చేయాలి అన్నట్టుగా. అలా ఎన్నో ఏళ్ళు పోరాడిన తర్వాత ఇప్పుడు నాకు ఈవినింగ్ షో ఇచ్చారు, మళ్ళీ తిరిగి పైన పడేసారు. సో వాట్ ఆర్ యువర్ గోల్స్ అండి లైఫ్ లో? అంటే మీరు అనుకోకుండానే అంటే అఫ్ కోర్స్ యాక్టర్ అవుదాము ఏదో అని వచ్చారు, కానీ దేవుడు మీకు ఇలా చూపించారు. సో ఏంటి ఇప్పుడు ఏంటి అంటే కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ దేర్, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటుంది. మీరు అన్నట్టు పాత నీరు వెళ్తూ ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అని అలా అని మనం అలా సముద్రంలో కలిసిపోలేం కదా. ఇది ఏంటంటే అండి, ఆర్జేకి విజయ్కి ఇది డిఫరెంట్. మీరు చెప్పినట్టు విజయింగ్ కొత్త నీరు పాత నీరు, ఆర్జేయింగ్ ఇట్స్ లైక్ వైన్, ఓల్డర్ ద బెటర్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది మీరు ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను జెమినీ మ్యూజిక్లో 15 ఏళ్ళు అంతే, 15 ఏళ్ళగా చేసి ఉంటాను. చేసిన తర్వాత ఇంకా కొత్త నీరు వస్తుంది, యంగ్ యూత్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అట్లా మనం మెల్లగా పక్కకు వచ్చేసాం. బట్ ఆర్జేయింగ్లో మనం చేసే కొద్దీ మన మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. శేఖర్ భాష షో అనగానే ఒక మార్కెట్ ఉంటుంది. సో సడన్ గా ఒకరోజు తీసి పక్కన పెట్టేసి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఓకే ఈ షో అయితే నేను ఇస్తాను, ఈ కొత్త షో వీళ్ళు నాకు ఏం క్రెడిబిలిటీ ఉంది ఎందుకు నేను ఇవ్వాలనుకుంటారు. ప్యూర్లీ ఛానల్ బేస్డ్ క్రెడిబిలిటీతో ఇచ్చే యాడ్స్ జనరల్ గా టీవీలో ఉంటాయి. బట్ ఆర్జే బేస్డ్ క్రెడిబిలిటీతో వచ్చే యాడ్స్ ఎక్కువగా రేడియోలోనే ఉంటాయి. సో రేడియో ఇస్ లైక్ వైన్. It's wine and my divine. Yeah, divine. Definitely. It is our divine also. ఇప్పుడు చాలా మంది ఆపర్చునిటీస్ కోసం వస్తూ ఉంటారు. What do you think you want to tell them? ఏం చెప్దాం?
అంటే వాయిస్ కల్చర్ ఒకటైతే అవును. చక్కగా మాట్లాడడానికి, స్పష్టంగా మాట్లాడడానికి, క్లారిటీగా మాట్లాడడానికి గొంతే ఇంపార్టెంట్. అవును. ఇవన్నీ ఒకటైతే వాళ్ళు మాట్లాడే తీరు కానివ్వండి, లేకపోతే ఎలాంటి సంస్కారం ఉండాలి ఒక రేడియోలో మాట్లాడాలంటే? రేడియోలో ఎలా డూస్ అండ్ డోంట్స్ జనరలీ మనకు ఫస్టే గట్టిగా బాధపడేటట్టు చేస్తారు. జనరలీ పొలిటికల్ గా ఉండకూడదు ఎక్కువగా. అవన్నీ ఎలాగో ఉంటాయి తెలుసు. అవి టెలివిజన్ కూడా వర్తిస్తాయి. అంటే బీయింగ్ ఇన్ ఎంటర్టైన్మెంట్. సో అదొకటి. జనరల్గా అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్, మామూలుగా మాట్లాడు షిట్ అనేస్తుంటారు. డోంట్ యూజ్ దట్ ఊత పదాలు, అది కూడా వాడకూడదు. కొంతమంది ఎఫర్ట్స్ వాడుతుంటారు, పొరపాటును కూడా అలాంటివి వాడకూడదు. అండ్ రేడియో ఈజ్ మీడియం ఫర్ ఆల్. అంటే చిన్న పిల్లల నుంచి ఆబాల గోపాలం వినేది షో అది. సో ఎక్కడ కూడా అటువంటి కంటెంట్, అడల్ట్ కంటెంట్ అనేది మాట్లాడకూడదు. పిల్లవాడికి డౌట్ వచ్చి ఇది ఏంటి నాన్న అని తండ్రిని అడిగి వాళ్ళు ఇబ్బంది పడే కంటెంట్ మీరు ఇవ్వకూడదు. సో అదొకటి. ఇది ఏం చేయకూడదండి. బట్ ఏం చెయ్యాలి అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఎన్లైటన్మెంట్. సో మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూనే దాంతోపాటు ఒక చిలిపి కోణం ఉండాలి. సరదాగా చెప్తే బాగా వాళ్ళకి ఎక్కుతుంది అనే టైప్లో రెండు కలిపిందే ఆర్జే. ఓకే. సో అదంటే చాలా అంతే. కానీ వ్యాలిడేషన్ కూడా చూసుకోవాలి కదా, మనం చెప్పే సమాచారం కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా బాధ్యత వహించాలి. అంటే సమాచారాలు చెప్పరు జనరల్లీ. ఆర్జేకి న్యూస్ రీడర్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే న్యూస్ రీడర్ విల్ బ్రేక్ ద న్యూస్ ఆర్ టెల్ ద న్యూస్. ఆర్జే ఈజ్ నాట్ సపోజ్ టు టెల్ ద న్యూస్, బట్ హీ కెన్ గివ్ ఎ ఒపీనియన్, హిస్ టేక్ ఆన్ ద న్యూస్. ఆర్జే అనేవాడు వాడి ఒపీనియన్ మాత్రమే చెప్తాడు. న్యూస్ రీడర్ అనేవాడు న్యూస్ మాత్రమే చెప్తాడు. సో త్రూ అవుట్ ఇన్ని ఛానల్స్కి వెళ్తున్నారు, రకరకాల ఇష్యూస్ని మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు అనుకున్నది ఏంటి ఈ ఇష్యూని పూర్తి చేయడానికి అన్నది మాకు ఫైనల్గా చెప్పి కెన్ యూ ఎండ్ దిస్ షో? నేను ఒక 3-4 నెలలు, అంతకుమించి ఎక్కువ టైం లేదు, 3-4 నెలలు ఏదో ఏం కావాలి మీకు ఫైనల్గా? వాట్ ఇస్ ఇట్ యు వాంట్? ఈ చట్టాలు, ఈ పోలీస్ వ్యవస్థ మగవాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆ బయాస్నెస్ పోవాలి. ఈక్వాలిటీ అనేది ఊరికి మాటలో కాదు, నిజంగా ఉండాలి. నిజానికి మీరు చెప్పినట్టు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా అనేది ఆ సమయంలో ఇప్పుడు ఆకు మగాడే అనే విషయం గ్రహించి దానికి తగ్గట్టుగా చట్టాలు రాకపోతే సరే, మగాడు పోతే పోయాడు, వాడు కుక్క చచ్చేవాడు దరిద్రుడు అనుకున్నా కూడా వాడి ఫ్యామిలీలో ఉన్న లేడీస్ కూడా చితికిపోతారు. సో మీరు లేడీస్ కూడా అన్యాయం చేస్తున్నట్టు అనే విషయం గమనించుకొని మనం వీటి కోసం పోరాటం చేయకపోతే చాలా ఫ్యామిలీసే కూలిపోతాయి. అది ఇట్స్ నాట్ జస్ట్ ఫైట్ ఫర్ మెన్, ఇట్స్ ఫైట్ ఫర్ ఫ్యామిలీస్. నైస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్ అండ్ థ్యాంక్స్ సో మచ్ శేఖర్ గారు. అంటే ఇలా మనం మాట్లాడతామని అనుకోలేదు ఎప్పుడు. మీరు ఫైనల్గా మన స్టైల్లో ఫినిష్ చేసేసాను. మీ స్టైల్లో ఫినిష్ చేసేసాను. ఎస్. అంటే ఈ ఎక్స్కి సంబంధించిన బిగ్ బాస్లో కంటెస్ట్ చేసినప్పుడు నేను లేను, ఉండుంటే ఈ జోక్ వేసి ఉండేవాడిని అని చెప్పి అనుకున్నాను. బట్ అయినా కూడా చెప్తా, అదేంటంటే నేను ఈ గుడ్లన్నిటికీ కూడా రాజు ఎవరు, నేను ముట్టుకొని గుడ్డు బేసికలీ, అంటే ముట్టుకుంటే ఆమ్లెట్లు కూడా తిన్నానుకోండి, బట్ గుడ్లన్నిటికీ కింగ్ నేనే. ఎందుకంటే బికాస్ ఐఎమ్ గుడ్ లుకింగ్. గుడ్ లుకింగ్ అనమాట. గుడ్ లుకింగ్ అనా? యా, డెఫినెట్లీ ఐ కెన్ సీ దట్. సో వెరీ నైస్ టాకింగ్ టు యు భార్గవి ఆఫ్టర్ లాంగ్ టైమ్. యా, వెరీ వెరీ లాంగ్. వెరీ హ్యాపీ టు మీట్ యు. I reciprocate. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హార్టీ కాన్వర్సేషన్. సో మసాలాలు అవి ఎక్కువ లేకుండా వి స్పోక్ హార్ట్. And thanks for coming up.